హాయ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా కొన్ని అప్డేట్స్ మీకు చెప్పాలి. సో ఇంతకు ముందు జూమ్ కెపాసిటీ 300, ఇక మీదట 300 జూమ్ వాడడం, కేవలం 100 జూమ్ మాత్రమే వాడతాం. ఫిక్స్ అది. డబ్బులు పెట్టి కొనాలన్నా సరే కొనవండి. సో 100 జూమ్ తోనే కంటిన్యూ చేస్తాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది. ఎప్పుడైనా సరే పెద్ద ఇల్లు ఉందనుకోండి, చెప్తారు పెద్ద ఇల్లు ఉంటే కష్టం, చిన్న ఇల్లు ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో చిన్న జూమే ఈ రోజు నుంచి మనకి. సో థ్యాంక్ యూ సో మచ్. మనం యాక్చువల్ గా మన బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా సో మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచెస్ జీకే అది స్క్రీన్ షాట్ తీసి డిఓ గ్రూప్ లో, ఎఫ్ఓ గ్రూప్ లో పెట్టు, 100 ఫుల్ అయిపోయారని చెప్పేసి. సో ఓకే. మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచెస్ ప్రతి 100 కిలోమీటర్లకి ఒక బ్రాంచ్ రావాలి అనే ఒక లక్ష్యంతో మొట్టమొదటి మీటింగ్ ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో మొన్న ఒక 2 days, మొన్న కూడా కాదు, మొన్న మీటింగ్ జరిగింది. మొన్న చాలా చక్కగా జరిగిందండి. మొన్న సో చాలా చక్కగా మీటింగ్ జరిగింది. సో వైజాగ్ నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, ఏలూరు నుంచి వచ్చారు, ఆ తర్వాత పాలకొల్లు నుంచి వచ్చారు, అదే విధంగా విజయవాడ నుంచి మేము వెళ్ళాము. సో మహేష్ గారు కావలి నుంచి వచ్చారు. చాలా చక్కగా జరిగింది. అనుకున్న దానికంటే కూడా బాగా జరిగింది. ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు మనది ప్రయాణం మొదలైందండి. ఏదైనా సరే ఒకటి తర్వాతే ఎన్ని ర్యాంకులైనా అన్నట్టు ఫస్ట్ బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. నెక్స్ట్ అది సికింద్రాబాద్, కర్నూల, ఇంకో చోట వరంగల్ అనేది మహేష్ గారు ప్లీజ్ నేను అందరినీ మ్యూట్ చేసేస్తాను. నరసింహారెడ్డి గారు, సార్ పిక్ మీ షేర్ చేస్తారా గ్రూప్ లో? యా షూర్ సార్. ఒకసారి 1 2 3 DL1 DL2 DL3 అండ్ కమిషన్ స్ట్రక్చర్ షేర్ చేసేయండి. షూర్ సార్. ఎస్, ఒక నిమిషం. ముందుగా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా ఎవరైతే రెన్యూల్ చేసుకోలేదో దయచేసి అందరూ కూడా మీ యొక్క అకౌంట్ రెన్యూల్ చేసుకోవాలండి. ప్రతి నెల మనం ముందు రెన్యూల్ చేసుకుంటేనే మన కింద వాళ్ళకి కూడా మనం గుర్తు చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఒక రోజు ముందు నుంచి ఎప్పుడు చేద్దామని వెయిటింగ్ చేస్తున్నా. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఆదివారం వస్తుంది నేను చేసే రెన్యూల్ డేటు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకోటి ఎలా రెన్యూల్ చేసుకోవాలి అడుగుతున్నారు. ఎలా టైం ఉంది కాబట్టి 1 నిమిషంలో చెప్పేస్తాను. ఏం లేదండి, మనకు దగ్గరలో ఉన్న నియరెస్ట్ బ్రాంచ్ నెంబర్స్ అన్ని మన గ్రూపులో ఇప్పుడు పెడుతున్నాను నేను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు స్కానర్ పంపిస్తారండి. ఆ స్కానర్కి మీరు ఎంతైతే ఆర్డీ కట్టారో అంత అమౌంట్ని పంపించేయండి. పంపించిన తర్వాత దాని స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్తో పాటు మీ పాస్బుక్ సంబంధించిన ఫోటో పెడితే అయిపోద్ది. అంతే, అంతకన్నా ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ బ్రాంచ్ అయినా సరే చేసుకోవచ్చు. ఎస్ ఎస్, అంతే అంతే, అదే చెప్పాలనుకున్నా, చెప్పేశారు. జీకే రిక్స్ గారు మీది మ్యూట్ లో ఉంది. మ్యూట్ ఇప్పుడే మ్యూట్ చేసా, మీరు మాట్లాడుతున్నారని మ్యూట్ చేసా. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే చెప్పినట్టు రెన్యువల్ అనేది ఫోకస్ చేయండి సార్. సో అది క్రమశిక్షణ. బేసిక్ గా మనం ఎదుటి వాళ్ళకి చూపించడానికి, నేను ఆన్ టైంలో చూపిస్తున్నాను రా బాబు అని చెప్పడానికి ప్రూఫ్ అది. సో నెక్స్ట్ మీటింగ్స్ అనేవి కూడా గుడ్ థింగ్ ఏంటి అంటే మహేష్ గారు నేను కలిసి, అంటే విజయవాడ నుంచి మా ప్రయాణం మొదలుపెట్టి చింతలపూడి వెళ్తున్న క్రమంలో మధ్యలోనే సార్కి ఆర్ఎం గారి నుంచి ఫోన్ వచ్చింది. సో సారు చాలా ఎక్సైట్ అయిపోతున్నారు. నాకు తెలిసి కారు డోర్ పైన పగిలిపోయిద్దేమో అనుకున్నా. ఏంట్రా అని చూస్తే అంటే మన వాళ్ళకి ఒక పెద్ద ఏమంటారు, ఒక బూస్ట్ ఇస్తే ఎలా పరిగెడతారో, ఒక ఆకలితో ఉన్నోడికి ఒక బిర్యానీ పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, అట్లాగే మన యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ కి ప్రతి ఒక్కరికి ఒక చిన్న అడ్డంకి ఏముంది అంటే, అవునన్నా కాదన్నా, సంవత్సరం తర్వాత లోను అనేటప్పటికి సంవత్సరం అంటే కొంచెం దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ సంవత్సరం అనే పెద్ద గీత ముందు ఒక చిన్న గీత గీస్తున్నాం లోన్ ఇవ్వడానికి. ఆ లోను ఏ విధంగా ఇస్తారు, ఆ లోన్కి అర్హతలు ఏంటి, సో ఇవన్నీ కూడా మహేష్ గారు మనకి ప్రెజెంటేషన్ ఇస్తారు.
చక్కగా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మెసేజ్ చార్జ్ చేశారు, ఏదో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలనేది చార్జ్ చేసినట్టున్నారు. ఓకే, అది We need all the చూపెడదాము. documents, sir. So to show the people, yeah, sure, madam, I'll share. Thank you. రోజీ గారా? యా, రోజీ గారు, ఎందుకంటే మేడం గారు కొత్తగా వచ్చారు కదా. ఇంకోటి మెయిన్ విషయం అండి, జీకే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఐడి కార్డ్స్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని షేర్ చేయి. ఎట్లా ఐడి కార్డ్ అప్లై చేయాలి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా రెన్యువల్ పే చేసుకోవాలి, ఐడి కార్డ్ అప్లై చేసుకోవాలి. ఐడి కార్డ్ అంటే మన ఐడెంటిటీ అండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడి కార్డ్ అప్లై చేసుకోండి. ఏ విధంగా చేయాలనేది గ్రూప్ లో పెడతారు. నెక్స్ట్ వితౌట్ డిలే, సో టైం వేస్ట్ అవ్వకుండా అసలు మనం ఏ విధంగా మార్కెట్ లోకి వెళ్ళొచ్చు చెప్పాను కదా. ఇంతకు ముందు దాకా ఒక పెద్ద గీత ఉంది, దాని ముందు చిన్న గీత గీస్తున్నారు మన సంస్థ. అవేంటో మహేష్ గారి ద్వారా తెలుసుకుందాం. మహేష్ గారు, థ్యాంక్ యూ సార్, ప్లీజ్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ అండి నరసింహారెడ్డి గారు. ఓకే, షేర్ చేశారా గ్రూప్ లో DL1 DL2? ఎస్, ఓకే, సరే. మన ఇండియన్ కోఆపరేటివ్ సంస్థ డైలీ డిపాజిట్స్ ఇంత ముందు ఉండేటి అండి. కొన్ని కారణాల వల్ల సిఆర్సిఎస్ అప్రూవల్ స్టాప్ చేయడం వల్ల మనము అది స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ టు రాక్ అండి. మనం ఇప్పుడు డైలీ డిపాజిట్ స్కీమ్స్ అంటే 1 year DL1 అంటారు, దాన్ని 2 years ని DL2 అంటారు, 3 years ని DL3 అంటారు. దీంట్లో DL3 అంటే 3 years ది, దీనికి లోన్స్ ఉంటాయి. ఇది ఎలా ఏంటంటే మీకు ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశారు. ఇది చిన్నగా సింపుల్ గా చెప్తాను. DL1 కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారంటే 7% ఇస్తారు. DL1 కి 7%. ఒకసారి మీరు చెక్ చేసుకుంటుండండి. DL1 కి 7% ఇస్తారు. అంటే ఒక 1 year అమౌంట్ పే చేస్తే, ఒక పర్సన్ ఎవరైనా ఒక 100 రూపీస్ కానీ పే చేస్తుంటే 1 year స్కీమ్ లో 365 days కి 36,500 పే చేస్తాడు. వీళ్ళకి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 0.58 అంటే 58 పైసలు ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది 1 year స్కీమ్ లో. DL1 లో, ఐ విల్ రిపీట్ అగైన్, DL1 లో 1 year డైలీ డిపాజిట్ స్కీమ్ లో ప్రతిరోజు కట్టే ఒక చిన్న అమౌంట్, ఆర్డి అమౌంట్ లాగా, దీన్ని పిగ్మీ అకౌంట్ అంటారు. ఒక 100 రూపాయలు కట్టే అకౌంట్ 1 year కాలం పాటు అంటే 365 days కడితే కస్టమరు ఎంత కడతాడంటే అతను 36,500 పే చేస్తాడు. వీళ్ళకి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 0.58 అంటే 58 పైసలు ఇంట్రెస్ట్ చొప్పున వాళ్ళకి 1,705 రూపాయలు యాడ్ చేసి 38,205 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. దెన్ సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్ ఏంటంటే ఇది 2 సంవత్సరాల స్కీమ్. ఇది టోటల్ గా 7 years అంటే 730 days. మంత్లీ అది డైలీ ఒక 100 రూపీస్ కానీ పే చేస్తే టోటల్ గా 70,000 రూపీస్ పే చేస్తాడు కస్టమరు. వీళ్ళకి 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 75 పైసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున. ఐ విల్ రిపీట్ అగైన్, 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు 2 years స్కీమ్ కి అయితే. దీంట్లో 75 పైసలు, 9% అనగా 75 పైసలు. సో 75 పైసలు చొప్పున ఈ 2 years స్కీమ్ కి జస్ట్ 100 రూపీస్ పే చేసే అతనికి 8,881 రూపాయి, 8,881 రూపీస్ యాడ్ చేసి వీళ్ళకి పే చేసే 73,000, 8,881 రూపీస్ యాడ్ చేసి 81,881 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 81,881 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అంటే 75 పైస్. ఓకే, దీంట్లో కావాలంటే లోన్ తీసుకోవచ్చు. ఎలా అంటే పే చేసిన దాంట్లో 70% తీసుకోవచ్చు. దీంట్లో 1 year స్కీమ్ లో అసలు ఏముండదండి. 2 years స్కీమ్ లో మటుకి సర్టిఫికెట్ లోన్ అంటారు. పే చేసిన దాంట్లో 70% తీసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ది థర్డ్ ఇయర్ DL3, నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా సంస్థ ఒక 2 అడుగులు ముందుకేసింది. సో DL3 అనగా 3 years స్కీమ్. ఇది 3 years స్కీమ్ అంటే 365 into 3 days, 3 years, 365 into 3 years. టోటల్ గా 1,095 days. 1,095 days కి జస్ట్ ఒక 100 పే చేసి అతను ఎంత పే చేస్తాడంటే 1,09,500 పే చేస్తాడు. 1,09,500 రూపాయలు పే చేస్తాడు. వీళ్ళకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. 10% అంటే 83 పైస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా. ఏది 1 year కి 7% కానీ అండ్
సెకండ్ ఇయర్ 9% కానీ అండ్ థర్డ్ ఇయర్ 10%, అంటే 83 అంతా కంపౌండింగ్ ఇంట్రెస్ట్ కింద ఎంత ఇవ్వడం జరుగుతుందంటే 1,09,500 పే చేస్తాడు ఒక కస్టమర్. జస్ట్ 100 రూపీస్ పే చేసే అతను చిన్న అమౌంట్ 1,09,500 3 years కి పే చేస్తే వీళ్ళకి 23,097 రూపీస్ 23,097 రూపీస్ అంటే 83 పైస్ చొప్పున 10% చొప్పున 23,097 యాడ్ చేసి 1,32,597 ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు గ్రూప్ లో షేర్ చేసాము. 200కి ఎంత 300కి ఎంత అనేది టోటల్ గా ఒక 2,000 స్లాబ్ వరకు మొత్తం పెట్టడం జరిగింది. సో దీనికి లోన్ ఎలా ఉంటుంది? మామూలుగా మనము ఆర్డి అకౌంట్కి అయితే 1 year కి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కానీ ఈ పిగ్మీ అకౌంట్ లో డైలీ దాంట్లో 3 years దానికి డబుల్ అమౌంట్ ఉంటుంది. ఎంతైతే పే చేస్తారో దానికి డబుల్ అమౌంట్ ఉంటుంది. అయితే ఎప్పుడు ఇస్తారు అంటే ఆఫ్టర్ 100 days. రెగ్యులర్ గా ఒక కస్టమర్ పే చేస్తూ ఉంటే పిగ్మీ అకౌంట్ డైలీ అకౌంట్ పే చేస్తుంటే డైలీ అతను కలెక్షన్ కడుతూ ఉంటే అతనికి 100 days తర్వాత వాళ్ళకి ఎంతైతే పే చేశారో ఆ పే చేసిన దానికి డబల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక కస్టమర్ 100 రూపీస్ పే చేస్తుంటే 100 days కి 10,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. వీళ్ళకి మన సిస్టమ్ ప్రకారం ఈ పిగ్మీ సిస్టమ్ ప్రకారము డబల్ ఆఫ్ ది అమౌంట్ అంటే 10,000 పే చేశాడు కాబట్టి 20,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి 20,000ను ఎలా క్లియర్ చేస్తాడు అంటే 20,000 రూపాయలని రెగ్యులర్ గా పిగ్మీ అయితే డైలీ 100 అది పే చేసుకుంటూనే ఉంటాడు. లోన్ తీసుకుంటాడు కాబట్టి ఈ లోన్ ను 6 months లో క్లియర్ చేసుకోవచ్చు అండి. అంటే 6 months అంటే 180 days. ఇది కూడా డైలీ పే చేయాల్సి వస్తుంది. ఆర్డీతో పాటు ఏదైతే పిగ్మీ డైలీ కడుతున్నాడో ఆ ఆర్డీతో పాటు ఇతను లోన్ అమౌంట్ కూడా పే చేసుకోవాల్సి వస్తుంది. ఎంత పే చేస్తాడంటే 180 days అంటే 6 months కి జస్ట్ ఒక 100 రూపీస్ పే చేసి అతను 10,000 పే చేసి 20,000 లోన్ తీసుకున్నాక ఎంత అమౌంట్ పే చేస్తాడంటే 180 days కి ప్రతిరోజు 120 రూపాయలు పే చేస్తాడు. ప్రతిరోజు 120 రూపాయలు చొప్పున 180 రోజులు ఎవ్రీడే లోన్ కు సంబంధించి 120 రూపీస్ ఇంటూ 180 days అంటే 21,600 రూపీస్ పే చేస్తాడు. తీసుకునే 20,000 రూపీస్ లోన్ కి 20,000 రూపాయల లోన్ కి ఇతను 120 ఇంటూ 180 days అంటే 21,600 పే చేస్తాడు. అంటే అడిషనల్ గా 1,600 రూపీస్ మాత్రమే పే చేస్తాడు. అంటే మీరు 100 రూపీస్ చెప్తారు కదా, దీన్ని మల్టిప్లై చేసుకోవచ్చు, మీరు మల్టిప్లై చేసుకోవచ్చు డబల్ గా. సో ఈ విధంగా 120 రూపీస్ ఇంటూ 180 days 21,600 పే చేస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి సేమ్ తెలిసిందే మీకు 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ విధంగా మల్టిపుల్ చేసుకోవాలి. అండ్ ఎస్ టోటల్లీ అంతా మనం చెప్పడం జరిగింది. లోన్ అనేది డబుల్ ఉంటుంది ఆఫ్టర్ 100 days తర్వాత. నరసింహారెడ్డి గారు సార్ సింపుల్ గా అయిపోయినట్టుంది. దీని కమిషన్ చార్జ్ చెప్పమంటారా? చెప్పండి సార్, చెప్పండి. మహేష్ గారు ఏమైనా డౌట్స్ అడుగుతారేమని ఆగి అంతే, ఇంకేం లేదు. నేను తర్వాత చెప్తాను commission doubt. అన్ని కలిపి Yes, అడుగుతారులేండి. చెప్పండి. మహేష్ గారు మన వాళ్ళు 120 అంటే 120 కడితే సరిపోద్ది అనుకుంటారు. 100 ప్లస్ 120 రెండు కట్టాలని చెప్పండి. ఎస్ అవును, అది రెగ్యులర్ పే చేస్తూనే ఉంటారు కదా, అది Confuse రెగ్యులర్ పే అవుతారు మన వాళ్ళు. చేస్తుంటారు. లేదు అది రెగ్యులర్ పే చేస్తుంటారు. ఆర్డీ అమౌంట్ అనేది ఏదైతే డైలీ ఆర్డీ ఉందో అది రెగ్యులర్ గా పే చేస్తూనే ఉంటాడు 100 రూపీస్. అది కాకుండా లోన్ కు 120 రూపీస్ పే చేస్తారు. ఆ 120 ఇంటూ 180 days అంటే 21,600 పే చేస్తారు. తీసుకున్న లోన్ కి 20,000 గాను 21,600 పే చేస్తారు. అంతే. ఆ లోన్ చార్ట్ కూడా పెడతాను నేను మీకు, సార్ ఒకటి అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఒకసారి మళ్ళీ రిపీట్ అంటే చేయండి సింపుల్ గా 2 minutes లో. 2 minutes రిపీట్. ఇది 3 years రిపీట్ చేస్తే బాగుంటుంది. అదే చేయండి 3 ఒకసారి. years. ఎస్ ఓకే. సో ఒక 100 రూపీస్ పే చేసే వ్యక్తి DL3 డైలీ అంటే డిఎల్ అంటే డైలీ కలెక్షన్ అంటారు. ఈ డైలీ కలెక్షన్ లో 3 years స్కీమ్ అంటే టోటల్ గా 3 years అంటే 365 ఇంటూ 3 అంటే 1,095 days. ఒక కస్టమర్ ఎవరైనా 100 రూపాయలు పే చేస్తున్నారంటే 1,095 ఇంటూ 100 రూపీస్ అంటే 1,09,500 రూపీస్ పే చేస్తారు. దీనికి మనము ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామంటే 10% అంటే 0.83 83 పైసలు కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. కాబట్టి జస్ట్ 100 రూపాయలు పే చేసే వ్యక్తికి కూడా 3 years కి 23,097 రూపాయలు వడ్డీ వస్తుంది. 23,097 రూపీస్ అంటే పే చేసే అమౌంట్ 1,09,500. దానికి అడిషనల్ గా ఇంట్రెస్ట్ 23,097 రూపీస్ యాడ్ అయ్యి 1,32,597 రూపీస్ రావడం జరుగుతుంది.
ఇది రెగ్యులర్ గా ఆర్డీ పే చేసుకుంటాడు. మధ్యలో వీళ్ళకి లోన్ కావాల్సి ఉంటే ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్ 100 డేస్ తర్వాత 100 డేస్ కంప్లీట్ అయ్యాక మనం వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతైతే అమౌంట్ పే చేశారో దానికి డబల్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం ఒక 100 రూపీస్ పే చేస్తున్నాం అనుకున్నాం కదా, 100 రూపీస్ చొప్పున అయితే వీళ్ళు 100 రోజులకి 10,000 రూపాయలు పే చేస్తారు, 10,000 రూపీస్ పే చేస్తారు. దానికి డబల్ ఆఫ్ ది అమౌంట్ అంటే 20,000 రూపీస్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. 20,000 రూపాయలు లోన్ ఇస్తాం. 20,000ని ఎలా పే చేస్తాడు లోన్ అంటే రెగ్యులర్ గా 100 రూపాయలు అనేది రెగ్యులర్ గా పే చేసుకుంటూనే ఉంటారు. ఆర్డీ అమౌంట్ ఏదైతే 3 years ఉందో అది రెగ్యులర్ గా పే చేస్తూనే ఉంటారు, డైలీ కలెక్షన్. అది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అది కాకుండా లోన్ అమౌంట్ పే చేయాలి సపరేట్ గా. సో ఎలా పే చేస్తారంటే సపోజ్ ఇతను 10,000 రూపీస్ పే చేశాడు, 100 రోజులకి 20,000 రూపాయలు లోన్ ఇచ్చాము అంటే 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఇతను 20,000 గాను 120 రూపీస్ 120 రూపాయలు ఇంటూ 6 నెలలు అనగా 180 రోజులు, 120 రూపాయలు ఇంటూ 180 రోజులు అంటే 21,600 పే చేస్తాడు. తీసుకున్న 20,000 రూపాయలకి జస్ట్ అతను 1,600 రూపీస్ పే చేస్తాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత లోన్ తీసుకునే టైంకి అతను 100 రోజులకే లోన్ తీసుకోవాలని లేదండి, ఎప్పుడు ఎలిజిబిలిటీ 100 డేస్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా 100 డేస్ తర్వాత ఎప్పుడు తీసుకోవాలన్నా పే చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో దానికి డబల్ అమౌంట్ మనము లోన్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్లిమిటెడ్ అండి, ఎంత ఆర్డీ అయినా పే చేసుకోవచ్చు. రోజుకు 10,000, 20,000, 1,000 రూపాయలు, 2,000, ఎంత అమౌంట్ వాట్ ఎవర్ అమౌంట్ వాళ్ళు పే చేయగలిగినంత అమౌంట్ పే చేసుకోవచ్చు. దానికి డబల్ ఆఫ్ ద అమౌంట్ లోన్ గా తీసుకోవచ్చు. నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సో కమిషనర్ స్ట్రక్చర్ ఎలా సార్? ఇప్పుడు Yes. కమిషనర్ స్ట్రక్చర్ షేర్ గురించి చేశారా? సార్ షేర్ చేశారా? అది చేశానుగా, మీరు పెట్టిన చూస్తారా? ఓకే ఓకే. ఫీల్డ్ ఆఫీసర్ కమిషన్ చెప్తాను. అట్లాంటి కమిషన్ స్ట్రక్చర్ షేర్ చేశారు కదా, నో ఇష్యూ. సో DL1లో 1 year డైలీ కలెక్షన్ పిగ్మీ 1 year లో ఫీల్డ్ ఆఫీసర్ కి 4% ఉంటుంది, డెవలప్మెంట్ ఆఫీసర్ కి 0.4% ఉంటుంది 1 year కి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి DL2కి వచ్చేసరికి 5% ఉంటుంది ఫీల్డ్ ఆఫీసర్ కి ఫస్ట్ ఇయర్. అదే ఫస్ట్ ఇయర్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి 0.4% ఉంటుంది. దెన్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అంటే DL2 కదా, 2 years కదా, ఫస్ట్ ఇయర్ కమిషన్ 5%, దెన్ 0.4% ఫర్ డిఓ. దెన్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 3% వచ్చి ఫీల్డ్ ఆఫీసర్కి ఉంటుంది అండ్ 0.75% వచ్చి డెవలప్మెంట్ ఆఫీసర్కి ఉంటుంది. ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ DL3 ఎక్కువ శాతం మంది పే చేసేది DL3 పే చేస్తారు, ఎందుకంటే లోన్ ఆప్షన్ ఉంది కాబట్టి మాక్సిమం పీపుల్ DL3 పే చేస్తారు. అయితే దీనికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ ఫీల్డ్ ఆఫీసర్ కి 4% ఉంటుంది, సెకండ్ ఇయర్ గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. మామూలుగా మనం ఆర్డీ కమిషన్ తీసుకునేసరికి గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది, 10%, 7% ఇలాగా తగ్గుతుంటుంది. ఇక్కడ ఏంటంటే పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ 4% ఉంటుంది, సెకండ్ ఇయర్ 5% అండ్ థర్డ్ ఇయర్ 6% ఉంటుంది. అండ్ ఇది మన డిఓకి వచ్చేసరికి ఏంటంటే 0.4%, 0.7% అండ్ 0.75%. ఈ విధంగా కమిషన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆల్రెడీ మనం షేర్ చేయడం జరిగింది. మీకు నేను లోన్ ఈఎంఐ ఎలా పే చేయాలనేది ఆల్రెడీ చెప్పాను. ఎలా అంటే 100 రూపాయలు జస్ట్ ఒక 20,000 లోన్ తీసుకునే వ్యక్తి 120 రూపాయలు ఇంటూ 180 రోజులు పే చేస్తారని చెప్పాను కదా, అది మీకు 200కి ఎంత, 300కి ఎంత, 1000కి ఎంత అని ఒక స్ట్రక్చర్ ఒకటి పంపిస్తాను. ఒక జూమ్ కంప్లీట్ కాగానే ఒక 20 minutes లో పంపించేస్తాను. అది ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ మధ్యలో ఆగాను, అది కంప్లీట్ చేసి పంపించేస్తాను. మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది, ఎంత లోన్ తీసుకుంటే ఎంత పే చేయాలని క్లియర్ గా ఉంటుంది. నరసింహారెడ్డి గారు. మహేష్ గారు, ఇందులో ఇన్సూరెన్స్ వస్తుందని అడుగుతారు మన వాళ్ళు, దానికి ఏముందా? దేర్ ఈజ్ నో ఇన్సూరెన్స్ ఉండదండి. ఇప్పుడు ఆర్డీలో 7 years పెట్టుకుంటారు, 7 years పెట్టుకున్న వాళ్ళు కట్టలేదు అనుకోండి, మధ్యలో డ్రాప్ అయితే మనం 4 years కి ఇస్తాం. దీంట్లో ఎలా మరి 3 years పెట్టిన వాళ్ళు మధ్యలో డ్రాప్ అయితే 3 years వెయిట్ చేయాల్సిందే, 3 years తర్వాతే తీసుకుంటారు. మన దగ్గర మినిమం వెయిటింగ్ పీరియడ్ 3 years కదా మన దగ్గర సిస్టమ్. అవునవును. సో 3 years వెయిట్ చేయాల్సిందే. 3 years వెయిట్ చేసిన దానికి వాళ్ళకి కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము కొంచెం గొప్ప యాడ్ చేసి ఇస్తాం, ఏం డిడక్ట్ ఏం చేయకుండా కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తాం. మన వాళ్ళు అడగకముందు నేను అడుగుతున్నానండి ఈ రోజు మీకు డౌట్లండి. అడగాలండి, అడగాలి.
వాళ్ళ మాక్సిమం వచ్చే డౌట్లు ఇయే కదా, ఇన్సూరెన్స్ ఉంటుందా, ఇంకోటి ఒకరు ఒకవేళ మధ్యలో ఇదైతే ఏంటి, ఆ, మెయిన్ వచ్చే డౌట్లు ఇయే వాళ్ళకి ఎవరికైనా సరే. చెప్పండి ఏం అడిగారు, మీరు వినలేదు, చెప్పండి ఒకసారి. మాక్సిమం డౌట్లు ఇయే వస్తాయి అంటున్నా, ఎందుకంటే మనకి ఆర్డీ అలవాటు అయిపోయింది కదా, ఆర్డీలో ఉండి దీంట్లో కూడా ఉంటాయా, మార్పులు చేర్పులు ఉంటాయా, మనం కొన్ని యాక్చువల్ గా డౌట్లు వస్తాయి ఆర్డీలో కదా. కూడా 4 and 5 years కి 1 lakh ఇస్తాము, 6 and 7 కి 2 lakhs ఇన్సూరెన్స్ ఇస్తాం. సో ఇక్కడ మినిమం మాక్సిమం 3 years కాబట్టి 3 years కి ఏం లేదండి. ఎవరో న్యూ పర్సన్ ఎవరో వచ్చినట్టున్నారు సార్, కంపెనీ పేరెంట్ సార్ అని అడుగుతున్నారండి. ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అండి, ఓకేనా. ఓకే, ఇంకొకరు డాక్యుమెంట్స్ ఏం కావాలని అడిగారు, ఇది కూడా వ్యాలిడ్ క్వశ్చన్. డాక్యుమెంట్స్ ఏంటంటే రెగ్యులర్ గా తెలిసిందే, ఎవరైతే లోన్ బారోవర్ ఉన్నారో, లోన్ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కస్టమర్ లోన్ తీసుకునేటప్పుడు అతని 2 చెక్కులు కావాల్సి ఉంటుందండి. ఇంకా రెగ్యులర్ గా 2 షూరిటీలు కావాల్సిందే, లైక్ ఆర్డీకి ఎలా ఉంటుందో పిక్నిక్ కూడా అలాగే ఉంటుంది. లోన్ పెద్ద లోన్ అయినప్పుడు గ్యారంటీస్ దగ్గర కూడా 1 చెక్ తీసుకోవడం జరుగుతుంది. దట్స్ ఆల్, వెరీ సింపుల్. నామినల్ షూరిటీస్ అండి మన దగ్గర, సేమ్ డాక్యుమెంట్స్. అయితే వీళ్ళకి షాప్స్ ఉన్న వ్యక్తులు ఎక్కువ శాతం ఇది కట్టగలరు. సో వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్ ఉంటుందంటే, ఇన్కమ్ ప్రూఫ్, ట్రేడ్ లైసెన్స్ అంటారండి. మున్సిపాలిటీస్ లో కానీ పంచాయతీలో కానీ ట్రేడ్ లైసెన్స్ ఉంటాయి. ట్రేడ్ లైసెన్స్ కానీ, ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, జిఎస్టీ కానీ, ఏదైనా ఇన్కమ్ ప్రూఫ్ ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిందే. సబ్మిట్ చేస్తే వాళ్ళకి లోన్ అనేది డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికెట్, ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దాని సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే ఇన్కమ్ ప్రూఫ్ వాళ్ళకి పే చేసే దానిలో 70% మట్టుకే మనం ఇస్తాం. ఈ 70% ఇచ్చేటప్పుడు వాళ్ళ చెక్కులు కానీ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, వాళ్ళ ఒరిజినల్ బాండ్ ఒకటి పెట్టుకుంటే చాలు. మనం సర్టిఫికెట్, లోన్ అగైనెస్ట్ సర్టిఫికెట్ లోన్ అంటారు దాన్ని, లోన్ అగైనెస్ట్ సర్టిఫికెట్ అంటారు, లేదా సర్టిఫికెట్ అగైనెస్ట్ లోన్ అంటారు. ఏదైనా మనం 70% వరకు ఇస్తాం దాంట్లో, ఇన్కమ్ ప్రూఫ్ సరిగా సబ్మిట్ చేయలేకపోతే. సబ్మిట్ చేస్తే మన రెగ్యులర్ మన ప్రొసీజర్ ప్రకారం డబుల్ లోన్ ఇస్తాం. ఓకే జీకే గారు. మహేష్ గారు, ఇప్పుడు 70% అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తాం కదా మనం, 14% కాబట్టి. అంతే, మనం ఎంతైతే ఇస్తామో దానికి 2% అడిషనల్ ఉంటుంది. మనం ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామో ఓన్లీ ఇది సర్టిఫికెట్ లో 2 years 3 years దానికి మాత్రమే ఉందండి. సర్టిఫికెట్ లో 1 year దానికి లేదు. ఎంతైతే పే చేస్తారో దానికి మనం ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి పే చేస్తున్నామో దానికంటే అడిషనల్ 2% ఉంటుంది అంతే. అయితే దీంట్లో చాలా తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్, 70% దానికి. అవును, చిరు వ్యాపారాలు కదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని తక్కువ ఉంటుంది. సార్ క్వశ్చన్స్ తీసుకుందాము. పంగి పుల్లయ్య గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి పుల్లయ్య గారు. సార్ అయ్యా సార్, నమస్తే సార్. ఎటైతే మనకు ఇప్పుడు ఆర్డీ నేను దీంట్లో జాయిన్ అయ్యాను కదా సార్, ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆర్డీ నేను కంటిన్యూ మంత్లీ కట్టుకోవాలి కదా సార్? అవునండి. అవును సార్. దాంతో పాటు ఇప్పుడు ఆర్డీ 1000 నుంచి మళ్ళీ ఆర్డీస్ మళ్ళీ కట్టించుకోవాలి సార్? ఎట్లా సార్, నాకు అర్థం బయట కాలేదు. మన దగ్గర జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆర్డీ నేను జాయిన్ అయ్యాను సార్ ఫీల్డ్ ఆఫీసర్ గా. 1000 రూపీస్ పే చేస్తున్నారు మీరు. ఓకే, దట్ ఈస్ ఓకే. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ కొత్త క్యాండిడేట్స్ ని మళ్ళీ జాయిన్ చేసుకోవాలంటే మనము 1000 రూపీస్ తో జాయిన్ చేసుకోవాలి సార్, 2000 జాయిన్ చేసుకోవాలా? మన ఇష్టం అండి. మినిమం 500 రూపీస్ నుంచి ఉంటుందండి. మినిమం 500. ఒకటండి, ఎవరైతే అవును సార్. ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు సార్ జాయినింగ్ వచ్చి మినిమం 1000 రూపీస్ ఆర్డీతో జాయిన్ కావాలి కదా. డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యక్తి అవును 2000 సార్. అట్లాగా ఉంటుంది. కస్టమర్ అనే వ్యక్తి వాళ్ళ విష్ అవును. అండి, వాళ్ళ ఇష్టం. మినిమం 500 రూపీస్ తోటైనా జాయిన్ కావచ్చు. నెలకు కావాలంటే 1,00,000 రూపాయలైనా పే ఓకే. చేసుకోవచ్చు. రైట్, వాట్ ఎవర్ అమౌంట్ దే ఓకే విష్ వాళ్ళు పే చేసుకోవచ్చు అండి. ఓకే సార్. ఓకే సార్. Thank you. ఓకే ఎక్కడి సార్. నుంచి సార్ మీరు? పంగి పుల్లయ్య గారు, ఏ ఊరు? మాది అల్లూరి సీతారామరాజు జిల్లా సార్, పెద్దబయలు సార్. ఓకే అండి, మంచిది. ఓకే సార్. మంచి క్వశ్చన్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
నరసింహారెడ్డి గారు. సారీ మ్యూట్ లో లడ్డు. ఉన్నానా సార్? షంటి నమస్తే ప్రసాద్ గారు. షంటి కుమార్ భట్టు గారు, మీకు తమిళ సినిమా చూసినట్టే అర్థమైద్ది, ఎందుకంటే సబ్జెక్ట్ తెలియదు కాబట్టి. సో మేమేం మాట్లాడుతున్నామో మళ్ళీ మీకు మొదటి నుంచి చెప్పడానికి ఇది కొత్త మీటింగ్ కాదు, ఫ్రెష్ గా క్యాండిడేట్స్ కి మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు రండి, ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు మీకు మళ్ళీ మొదటి నుంచి చెప్తే మిగిలిన 99 మంది కూడా ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ. షేక్ షావలి గారు దూదేకుల. షేక్ షావలి గారు దూదేకుల. లడ్డు ఇంకా అన్మ్యూట్ చేసుకోండి షేక్ షావలి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సార్ ఇప్పుడు నేను చాలా హలో సార్ వినపడుతుంది సార్, చెప్పండి. సరే మళ్ళీ చేస్తారు సార్. ఓకే 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 చెప్పండి. మళ్ళీ మాట్లాడతాను సార్, నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. సార్ నాకు ఒక డౌట్. మొన్న శ్రీశైలంలో మనకు ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ వస్తున్నారు. శ్రీశైలంలో షాప్ అతనిది. అతను మేబీ మండే అట్లా జాయిన్ అవ్వచ్చు. తను ఏమంటున్నాడంటే శ్రీశైలంలో 5,000 షాపులు ఉంటాయంట మినిమం. సో ఈ 5,000 షాపుల్లో నేను ఒక 500 షాపులు నెలకి ఒక్కొక్కల చేత 100 రూపాయలు కట్టిస్తే ఇన్కమ్ ఏ విధంగా ఉంటది అని అడిగాడు. ఒకసారి అది క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఖచ్చితంగా. అందుకనే మీరు ఏమో అడుగుతారేమని ముందే క్యాల్కులేటర్ పెట్టుకొని అండి. ఏంటో క్యాల్కులేషన్ చేయండి. ఇప్పుడు అతను ఒక 100 రూపీస్ 500 అకౌంట్లు కదండి, రోజుకి 500 అకౌంట్లు. ఎస్, ఒక్క నిమిషం. 100 అకౌంట్లు ఇంటూ 100 రూపాయలు ఇంటూ 500 అకౌంట్లు అంటే రోజుకు 50,000 కలెక్షన్ అండి. ఎస్. ఇంటూ 30 days, 100 days, మంత్ కి 30 days, మంత్ కి 30, మంత్ కి 30 days. సో వాళ్ళు ఎంత పే చేస్తారంటే 15 లక్షల. ఎస్, 15 lakhs. 15 lakhs పే చేస్తారు. 15 lakhs లో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ 4% ఉంటుంది ఎఫ్ఓకి. ఎఫ్ఓ వరకు క్యాల్కులేట్ చేద్దాం అంటే 60,000 రూపాయలు వస్తుంది. ఒక్క నిమిషం. మన ఇంజనీరింగ్ దుర్గా ప్రసాద్ గారు ఆల్రెడీ లెక్కలు ఇచ్చేశారు. ఇచ్చేసారా? ఓకే. 90,000 వస్తుందంట. కాదు, 15 60 కదా. డిఓ 4% ఫస్ట్ ఇయర్. డిఓకే, డిఓ. ఓకే ఓకే. ఇదండి ఎఫ్ఓ క్యాల్కులేట్ చేస్తాం ఎప్పుడు మనము 60,000 రూపీస్. ఎఫ్ఓ లెవెల్లోనే చెప్పండి. సో 60,000 ఈ క్యాల్కులేటర్ అదే 60,000 వస్తుంది మంత్లీ అతనికి. గుడ్. సో చక్కగా తను ఎంత బ్రాడ్ మైండ్ అంటే సార్, తను ఏమన్నాడంటే ఒక 5 members కి డివోస్ ఇవ్వండి సార్. శ్రీశైలంలో ఒక 1000 ఆటోలు ఉంటాయి, ఈ ఆటోల వాళ్ళందరికీ ఒక డివో ఇచ్చేద్దాము. సో మా షాప్స్ వాళ్ళందరికీ ఒక డివో, అదేవిధంగా తలనీలాలు తీసేటువంటి బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి ఒక డివో. ఈ విధంగా తనకు తానే సెగ్రిగేట్ చేసుకుని సార్ మేము అందరం కలిసి డెవలప్ అవుతాం సార్ అని చెప్పి మాట్లాడాడు సార్. అతను మీతో మాట్లాడిస్తాను రేపు నేను ఒకసారి. ఈ విధంగా దేవస్థానాల దగ్గర ఉండేటువంటి వాళ్ళకి చాలా ఈజీగా బిజినెస్ జరిగిద్దండి. రెగ్యులర్ బిజినెస్ అన్నవరం, విజయవాడ, అదేవిధంగా తిరుపతి దగ్గర ఎవరన్నా ఉంటే, అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే చక్కగా నెలకి 50,000 60,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ రైజ్ చేయండి. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మీరు అడిగారు కదా సార్, ఒక 500 రూపాయలు, అదే 500 మందితోటి ఒక 100 రూపాయలు కట్టించుకుంటే ఎట్లా అని. సో టోటల్ గా 15 lakhs అవుతుంది. 4% అంటే మొదటి సంవత్సరం 60,000 వస్తుంది కదా. మొదటి సంవత్సరం 60,000 కదా. సెకండ్ ఇయర్కి వచ్చరికి పెరుగుతుంది, గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చరికి 5% అంటే 75,000 వస్తుంది. తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చరికి 90,000 వస్తుంది. గ్రాడ్యువల్ పెరుగుతుంది. మామూలుగా మన ఆర్టీ కమిషన్ ఎలా ఉంటుంది,
కొంచెం తగ్గుతుంటుంటే ఇక్కడ గ్రాడ్యువల్ పెరుగుతుంటుంది. 4% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చి 5%, దెన్ థర్డ్ ఇయర్ వచ్చి 6%. సో గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? పాలేపు సతీష్ గారు, థ్యాంక్ యూ సార్. పాలేపు సతీష్ గారు, శ్రీరామ్ ఫినాన్స్ హైదరాబాద్ జోనల్ మేనేజర్. సార్ నరసింహారెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. మీకు రేపు నేను ఒక మంచి పర్సన్ ని పరిచయం చేస్తా. యాక్చువల్లీ ఇందాక నాకు ఫోన్ చేశాడు ఆయన. ఓకే. మన దగ్గర మంచి డెవలప్మెంట్ ఆఫీసర్ ఆయన. యాక్చువల్ గా ఆయనతో మాట్లాడిద్దాం అనగా నాకు కొంచెం వేరే బిజీలో ఉండి నాకు మాట్లాడలేదు. సరే నేను మాట్లాడిద్దాం. ఆయన ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్లా 150 మందిని ఎట్లా అపాయింట్ చేయగలిగారో ఆయన మినిమం వచ్చి తలుచుకుంటే ఒక 100 మందిని అపాయింట్ చేయగలుగుతాడండి. ప్లస్ ఆయన ఎల్ఐసిలో ఒక ఎండిఆర్టీ లాస్ట్ 10 years బట్టో 15 years బట్టో ఎండిఆర్టీ మెంబరు. ఓకే. రీసెంట్ గా కాట్ అంటారు కదా, సిఓటి కాట్ కూడా ఒక 3 years బట్టి చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే. అంటే మంచి క్లయింటల్ బేస్ ఉంది. వెరీ గుడ్. దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 10 lakhs to 20 lakhs కమిషన్ డ్రా చేస్తాడు. వావ్. ఇప్పుడు ఈ మధ్య ఏం చేశాడంటే కొంచెం మా దగ్గర ఇన్కమ్ తగ్గిందని ఇప్పుడు ఎల్ఐసి మొత్తం టోటల్ ఫస్ట్ నుంచి ఎల్ఐసి ఆయన. రేపు మీకు నేను డైరెక్ట్ కాల్ తీసి మీతో మాట్లాడిస్తా. ఫస్ట్ మహేష్ గారితో మాట్లాడించండి సార్. మహేష్ గారితో మాట్లాడించండి. అంటే ఫస్ట్ మీరు మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే. తర్వాత మనం మహేష్ గారిని డైరెక్ట్ గా మనం సార్ మీకు దుర్వాసన్ గారు ఏం సార్ ప్రెసెంట్ ఏ పొజిషన్ లో ఉన్నారు సార్? దుర్వాసన్ గారు మన శ్రీరామ్ చిట్స్ ఆయన కంపెనీ అయింది సార్. ఇది ఎండి అండి ఆయన. డైరెక్టర్ కంపెనీ శ్రీరామ్ చిట్స్ ఈ రోజు ఉందంటే బికాస్ హైదరాబాద్ ఉందంటే బికాస్ దుర్వాసన్ గారు. అవునండి. నేను చిట్ ఫండ్స్ లో ఒక 13 years వర్క్ చేశాను సార్. అప్పుడు దాదాపు 5 to 6 times అతను కలవడం జరిగింది దుర్వాసన్ గారిని. నెల్లూరులో కలిసాను నేను. చెన్నైలో కలిసాను. అవునండి. అప్పుడు జనరల్ మేనేజర్ గా ఉన్నారు. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అందుకే అడిగాను నేను. ఆయన కంపెనీ డైరెక్టర్ అండి. ఇప్పుడు వైస్ చైర్మన్ ఆయన. అదే ఇప్పుడు తెలియలేదు. అంటే నేను చిట్ ఫండ్స్ చేసుకుని దాదాపు 9 years పైన అయిపోయిందండి. శ్రీరామ్ గ్రూప్ కంపెనీస్ 7 లక్షల కోట్ల కంపెనీ అండి. 7 అవును. చాలా పెద్ద కంపెనీలో ఈజ్ ద పొజిషన్ ఆఫ్ వైస్ చైర్మన్. థ్యాంక్ యూ సార్. సతీష్ గారు రేపు మాట్లాడదాం అతనితో. థ్యాంక్ యూ. షూర్ అండి. యా సార్. మనది ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, మనం వచ్చిన తర్వాత అంటే మీకు అందరికీ తెలిసి ఇది ఫస్ట్ బ్రాంచ్. యాక్చువల్ గా నెవేలి చెన్నైలో తమిళనాడులో కొత్త బ్రాంచ్ ఒకటి ఈ నెల 27వ తారీఖు లాంచ్ అవ్వబోతుంది. సో దానికి సంబంధించిన ఇన్విటేషన్ కూడా గ్రూప్ లో పెట్టాను. సో యాక్చువల్ గా ఒక టూ months బ్యాక్ అనుకుంటా, 2 months 1.5 month బ్యాక్ చెన్నైలో ఒక బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు మన మహేష్ గారు వెళ్ళారు. సో జాయినింగ్ డే రోజు అంటే ఫస్ట్ డేనే 1,85,00,000 బిజినెస్ చేసిందండి. సో ఇదే విధంగా మనం కష్టపడదాము. సో కష్టపడి మన ఏపీ తెలంగాణలో కూడా ఇదే విధంగా మనం బ్రాంచెస్ తెచ్చుకొని చక్కగా మన ఫ్యామిలీస్ అన్ని కూడా సెట్ చేసుకుందాము. సో మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. మహేష్ గారు లాంటి వ్యక్తి నిజంగా మనకు ఉండటం రియల్లీ వీఆర్ లక్కీ అండి. లీడర్షిప్ ఎప్పుడైనా సరే సరిగా లేకపోతే మనం ఎంత కష్టపడ్డా వృధానే. నేను మహేష్ గారికి యాక్చువల్ గా అందరికీ మీటింగ్ పొద్దునని చెప్పాను. ఆయనకి మహేష్ గారికి అరగంట ముందు చెప్పా, సార్ ఈ రోజు మీటింగ్ ఉంది అనగానే ఆయన మనకంటే ముందే రెడీ అయి కూర్చున్నారు యాక్చువల్ గా. సో ఆ విధంగా కష్టపడాలి. మనకి ఎవరో ఆదర్శాలు వద్దు. మన ముందున్నటువంటి వ్యక్తి మహేష్ గారిని మనం ఆదర్శంగా తీసుకొని సో డెఫినెట్లీ సక్సెస్ అవుదాము. సో ఎవరికి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్ పిక్మీ అకౌంట్స్ గురించి. ఏమి క్వశ్చన్స్ లేవా? హ్యాండ్ రైజ్ చేయట్లా. 8697722953. సార్ మీరు రీనేమ్ చేసుకోండి సార్, లేదా మీ పేరు చెప్పండి, నేనే మీ పేరు ఇక్కడ మారుస్తా. 8697722953. అన్మ్యూట్ చేసుకోండి సార్. రోజీ గారు ఏదో క్వశ్చన్ రైజ్ ప్లీజ్ ఆన్సర్ అని చెప్పని ఇచ్చున్నారు. రోజీ గారు కూడా 8697722953 లాస్ట్ కాల్ అండి. లాస్ట్ కాల్. ఆల్రెడీ మీ మొబైల్లో మీకు అన్మ్యూట్ అనే ఆప్షన్ వచ్చింది. సార్ షంటి కుమార్ భట్టు గారు ఫీల్డ్ ఆఫీసర్స్ ఏమి కలెక్ట్ చేయాల్సిన పని లేదు. సో వాళ్ళకి ఒక స్కానర్ ఇస్తాం మనం. ప్రతిరోజు వాళ్ళే స్కానర్ కి కొట్టేయచ్చు. ఇది విజయవాడ ఏరియాలో దీన్ని ఏమంటారంటే జనరల్ గా రోజువారీలు ప్రతిరోజు అతనే వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. ఇది అలా ఉండదండి. సార్ మాట్లాడండి. 869772. సార్ నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు శంకర్. మీ పేరు మార్చుకోండి సార్. నేను మార్చాలండి శంకర్ అని. సార్ ఇప్పుడు L1 L2 ఐడియల్ గురించి చెప్పారు కదా. అవునండి.
ఇప్పుడు ఇప్పుడు L1 L2 వాళ్ళకు ఇప్పుడు షాప్స్ ఉంటేనే నడుస్తా, షాప్ లేకున్నా చేయొచ్చు. షాప్ ఉండాలండి దీనికి, ఏదైనా షాప్ కానీ ఎనీ బిజినెస్ అండి, నాట్ ఏ షాప్, ఎనీ బిజినెస్ ఏదైనా సరే ఒక బిజినెస్ అనేది ఉండాలి. ఓకే ఓకే. అని ఉంటే ఇప్పుడు బిజినెస్ వ్యక్తులు అండి డైలీ కట్టగలేదు, ఎంప్లాయీస్ కట్టలేరు దీనికి. డైలీ కట్టాలంటే వాళ్ళ వల్ల కాదు. మన ఎంప్లాయీ అనే వ్యక్తి మంత్లీ ఒకసారి పే చేయగలడు అంతే, డైలీ పే చేసుకోలేడు. ఖచ్చితంగా ఏదైనా ఎనీ బిజినెస్ ఉండాలండి దీనికి. మంచి క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు, సూపర్. అవును, అనిల్ సార్తో మాట్లాడినాం, మన కరీంనగర్ మేనేజర్ సార్. ఏమండి కరీంనగర్ బ్రాంచ్ కదా ఇక్కడ మాకు దగ్గర. ఆహా, దగ్గర అదే కదా మీకు. అవును, సార్తో అనిల్ కదా, అనిల్ గారు. అనిల్ కలవండి, మా చెప్తాడు మరి. చెప్పింది అందరూ పెద్దలు పంపించేసాం మేము ఆల్రెడీ. చింతలపూడి బ్రాంచ్ లో జరుగుతున్నప్పుడే టోటల్ గా ఇవన్నీ కూడా మొత్తం వచ్చేసరికి నాకు ఇంకా కొంచెం ఉంది దీనికి. ఎంత లోన్ తీసుకుంటే ఎంత అమౌంట్ పే చేయాలని జస్ట్ ఒక చార్ట్ ఒకటి ఉంది ఎక్సెల్, అది జూమ్ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు గ్రూప్ లో వచ్చేస్తుంది. అదొకటే పెట్టి ఉంది, మొత్తం టోటల్ గా రేపటి నుంచి సర్క్యులేట్ అయిపోద్ది. రేపటి నుంచి అకౌంట్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే సార్. మార్నింగ్ 10 o'clock నుంచి అకౌంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే ఓకేనా. నాకు తెలిసి రేపు ఒక 200 అప్లికేషన్లు రావచ్చు అనుకుంటున్నా మా జస్ట్ కావలి నెల్లూరు బ్రాంచుల్లో, ఒక 200 అప్లికేషన్స్. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాం, ఎప్పుడు వస్తుంది మళ్ళీ అని చెప్పని. అసలు ఇది అంటే మనం రెగ్యులర్ గా మామూలుగా ఇస్తూనే ఉంటాం, కానీ మొన్న ఆపారు, డిసెంబర్ నుంచి ఆపారు. సిఆర్సిఎస్ వాళ్ళు పర్మిషన్ దగ్గర మనకు పర్మిషన్ దాకా ఆగితే, అయ్యో చాలా అప్పుడు కానీ దాని విలువ తెలిసిరాలే మాకు. డైలీ అంటే జస్ట్ ఒక 100 daysకే కదా లోన్ ఇచ్చేది DL3. ఎస్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆజం బాషా గారు. ఆజం బాషా గారు. సార్ ఇంకోటి, ఈ మామూలు పాన్బేడ అంగళ్ళు ఉంటారు, వాళ్ళకి లోన్స్ అవుతుంది కదా? ఎస్ సార్, అర్థం కాలేదు. పాన్బేడ అంగడి ముందు అంగడి కదా, ఇప్పుడు మొబైల్ షాప్ పాన్బేడ అంగడి. అవునండి, అవును, పాంటేలా కదా మీరు చెప్పేది. ఓకే ఓకే, ఇష్యూ నో ఇష్యూ, ఇస్తా. అది కూడా బిజినెసే కదా, ఎనీ బిజినెస్. అవునవును. ఇంకొకటి, ఇప్పుడు ఇది అకౌంట్ ఓపెన్ చేయాలంటే సేమ్ ఆర్డీకి ఏం కావాలో సేమ్ అకౌంట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. సేమ్ అండి, సేమ్ డీటెయిల్స్ అంతే, సేమ్ అదే. ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే, పాన్ కార్డు, నామినీ డీటెయిల్స్ సేమ్. అడ్మిషన్ ఫీ ఉంటుందండి, 100 రూపీస్ అకౌంట్ అయినా, 200 అయినా, 10,000 అకౌంట్ అయినా పర్ డే 150 రూపీస్, అది నార్మల్ ఫర్ కస్టమర్. ఓకేనా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ ఆజం బాషా గారు. సో యాక్చువల్ గా మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆంధ్రాలో నెల్లూరు, కావలి, చింతలపూడి, కర్నూలు. అదేవిధంగా తెలంగాణలో సికింద్రాబాద్ రీజనల్ ఆఫీసు, అదేవిధంగా వరంగల్, భద్రాచలం, కరీంనగర్, ఇంకా అచ్చంపేట, ఇంకేదైనా మిస్ అయిందా? ఖమ్మం. రోజీ గారు వాళ్ళ ఊరు మర్చిపోయారు, మేడం గారు మెసేజ్ పెట్టారు. చెప్పేటప్పుడు ఎలా వెళ్తారంటే విజయవాడ తర్వాత ఖమ్మం వస్తుంది. ఓకేనా. ఖమ్మము, వరంగల్, కరీంనగర్, భద్రాచలము రీజనల్ ఆఫీసు, ఇట్లా వెళ్ళిపోండి. షూర్ సార్, ట్రైన్ రూట్ లో వయా వెళ్తాను. సో ఈ తెలంగాణలో ఉన్నటువంటి 7 బ్రాంచెస్, ఆంధ్రాలో ఉన్నటువంటి 4 బ్రాంచెస్, వెరసి 11 బ్రాంచెస్ లో అసలు మీరు చాలా చక్కగా బిజినెస్ ఇమీడియట్ గా రేపే స్టార్ట్ చేసేయచ్చండి. ఈ 11 బ్రాంచెస్ లో బిజినెస్ డెవలప్ అయితే ఆటోమేటిక్ గా మౌత్ పబ్లిసిటీతో వీళ్ళు లోన్ తీసుకున్నటువంటి వ్యక్తులకి 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కనెక్షన్స్ ఉంటాయి, ఎక్కడో ఓ చోట. సో బిజినెస్ చాలా ర్యాపిడ్ గా గ్రో అయిద్దండి. ఇప్పటిదాకా మనం చేసిన ఒక బిజినెస్ వేరు. సో ఈ పిగ్మీ అకౌంట్స్ వచ్చిన తర్వాత మన బిజినెస్ అనేది 100% సో జెట్ స్పీడ్ తో వెళ్తుంది. సో ఒక షాప్ అతను ఉన్నాడు కరీంనగర్ లో ఉన్నది, అతను వెంటనే వరంగల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళోడికి ఫోన్ చేసి చెప్తాడు. సో అదే విధంగా పక్కన కాజీపేట చెప్తాడు, ఇంకో చోట చెప్తాడు. బ్రాంచ్ తో పనేం లేదండి. సో మీకు అదే విధంగా బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో, మహేష్ గారు బ్రాంచ్ స్టాఫ్ మన వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తారా? అంటే ఫీల్డ్ లోకి వచ్చి ఏమైనా ఇనీషియల్ గా చేస్తారండి. 100% చేస్తారు, ఇబ్బంది లేదు. హ్యాపీగా ఇప్పుడు మనం స్టాఫ్ ను కూడా ఎక్కువగా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు వస్తారు, వచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నో ఇష్యూ, చేస్తారండి. అండ్ ఇంకోటి అయిపోయిందా దీని గురించి టోటల్ గా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మహేష్ సార్, ప్రసాద్ గారు. సార్ నమస్తే. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్
సార్ చెప్పండి. ఇప్పుడు మనము ఒక 100 days డైలీ 100-200 పెట్టుకుంటే 100 days కట్టినాక పేమెంట్ రిటర్న్ తీసుకోవచ్చు మొత్తము. ఎట్లా మీరు చెప్పేది అంటే క్యాన్సిల్ చేసుకోనా? అదే ఇప్పుడు మనము డైలీ ఒక 100-200 కట్టుకుంటాం కదా, డైలీ పేజ్ అదే ఒక ఓకే, ఇప్పుడు 100 అనుకుందాం ఎగ్జాంపుల్. 100 పే చేస్తా ఉన్నాడు, మధ్యలో డిఫాల్ట్ అయితేనా కట్టకుండా ఆగిపోతేనా? అట్లా కాదు, ఓన్లీ 100 days పెట్టుకుంటాడు ఆయన. ఒక 3 నెలలు 10 రోజులు పెట్టుకుంటాడు. 3 నెలల 10 రోజులకు పేమెంట్ మొత్తం అబ్బాయి తీసుకుని ఇంటికి తీసుకోవచ్చునా? లేదండి, అలా కుదరదండి. వెయిటింగ్ పీరియడ్ 1 year కి అయితే 1 year అది ఎన్ని రోజులు పెట్టుకుంటుంది మినిమం? ఇప్పుడు 1 year 1 year 1 year వెయిట్ చేయాల్సిందే. 2 years అయితే 2 years వెయిట్ చేయాల్సిందే. 3 years అయితే 3 years వెయిట్ చేయాల్సిందే. తప్పదు. మొత్తం 3 years పెట్టుకో, అది మినిమం 3 years అది అంతే. ఎస్, మినిమం 1 year, మినిమం 1 year, మాక్సిమం 3 years. ఓకేనా? అంటే 1 year కట్టుకొని 1 year తీసుకోవచ్చు కదా సార్ మిగతా తర్వాత? తీసుకోవచ్చు, నో ఇష్యూ, తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. అదొక సార్ ఒకటి సార్, ఈ 1 year, 2 years, 3 years కి డిఫరెన్సెస్ చెప్తా వినండి. 1 year లో ఎలాంటి లోను ఉండదు. ఓకేనా? ఓకే. 2 years లో ఒక లోన్ ఉంటుంది, అది సర్టిఫికెట్ లోన్ అంటారు. అంటే పే చేసిన దాంట్లో 70% తీసుకోవచ్చు. ఓకేనా? థర్డ్ ఇయర్ 3 years దాంట్లో ఏంటంటే అతను కట్టిన దాంట్లో 70% తీసుకోవచ్చు, కావాలంటే కట్టిన దాంట్లో డబల్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అది 100 days తర్వాత ఏదైనా. అది ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనము ఒక 2 lakhs మంత్లీ నెలకు ఒక 10,000 రూపాయలు లెక్క ఒక 1 year కట్టుకుంటారు. ఎగ్జాంపుల్ ఒక 1 year అయిపోతుంది కట్టినాక 10 నెలల 10,000 కట్టాడు. డైలీ అయిపోయింది మనకు. ఇప్పుడు డైలీ అయిపోయింది. 10 నెలలు 10,000 కడతాడు ఒక పార్టీ. సంవత్సరం కడతా 12 నెలలు అయిపోతుంది. ఆయన బాండ్ లో 1 సంవత్సరం పెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్, నాకు సంవత్సరం సార్లే నేను వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రసాద్ గారు. తీసుకుంటే మొత్తం ఎంత వచ్చేంత కానీ ఓ 2,000 సార్. ఇప్పుడు ప్రతి నెల 10,000 కట్టుకుంటారు సార్. ఓకే, చెప్పండి. ఒక సంవత్సరం కట్టుకుంటారు సార్. ఓకే, 1,20,000 కడతాడు. 1,20,000 అవుతుంది. ఆయన 1 year పెట్టుకుంటారు బాండ్ లో. ఓకే, అప్పుడు వాపస్ తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ వచ్చిన కాడికి ఎట్లా 1 year కు తీసుకోవచ్చు కదా. 1 year పెట్టుకుంటే 1 year కి తీసుకోవడానికి ఇబ్బంది ఏముంది? 1 year కి మెచ్యూరిటీ అయిపోతుంది కదా. సరే, నెక్స్ట్ అదే క్వశ్చన్. ఆయన 1 year పెట్టుకొని మళ్ళీ నేను కంటిన్యూ అట్లా వెళ్ళిపోతా 5 ఏళ్ళకి వెళ్ళిపోతా అంటే దాని పరిస్థితి ఏం సార్? అట్లుండదండి. ఏదైతే ఇనిషియల్ గా మనం కమిట్మెంట్ అయ్యి జాయిన్ అవుతామో, అప్లికేషన్ ఫిల్అప్ చేస్తామో అదే టిల్ ఎండ్ వరకు ఉంటుంది అన్నమాట. అదే సార్ అడిగేది. ఆయన అంటే అట్లా అన్నప్పుడు మళ్ళీ 1 year తీసుకోవాలా, మళ్ళీ 4 ఏళ్ళు రాపించుకోవాలి. కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు, నెల కట్టుకోవచ్చు. అలా కాదు, మళ్ళీ కావాలంటే 5 years వేసుకోవచ్చు, 4 years, 3 years, వాట్ ఎవర్ అతను మనం ఏం మాట్లాడలేదు. అదే ఆ 2 అంతేలే సార్. మధ్యలో ప్లాన్ మార్చుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు మనకి. సరే సార్, అదే సార్. నెక్స్ట్ ఇంకొకటి సార్, నేను ఏమన్నా మన ఎల్ఐసి ఏజెంట్ మా గ్రూపులు జాయిన్ చేసుకుంటాను. వాళ్ళు ఏమన్నా మనకు మీరు డైరెక్ట్ వాళ్ళకు మేము చేసిన వాళ్ళకు డిఓ పోషిస్తే మా వచ్చే ఇంకో మాకు వెళ్ళిపోతారు మీరు. అట్లా కదండి, మీరు అసలు ఎవరికి ఇచ్చాం మనము ఆ విధంగా? విషయం అడ్వాన్స్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఎట్లా అంటే కొంచెం మనం మార్కెట్ లో పోతే వాళ్ళ గ్రూప్ లో యాడ్ చేస్తా. యాడ్ చేస్తే డబ్బుకి పొరపాటు నాకు తెలకుండా డిఓ పోస్ట్ ఇస్తారు అనుకో, నాకు వచ్చే కమిషన్ వెళ్ళిపోతాయి నాకు. అదే ఏం చెప్పి ఫీల్డ్ ఆఫీసర్ కి అదేమంట. మీరు ఒక చిన్న పని చేయండి సార్. జస్ట్ మీరు ఒక 100 అకౌంట్లు మీ ఓన్ గా మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది పక్కన పెట్టేసి ఒక ఫీల్డ్ ఆఫీసర్ కనుక్కొని ఒక 100 అకౌంట్స్ ఆన్ అండ్ యావరేజ్ గా ఇలా లేదన్నా కానీ ఒక 300 రూపాయల అకౌంట్లు వస్తాయి. 500, 100, 200 కాకుండా ఆన్ అండ్ యావరేజ్ గా 300 వేసుకోండి. ఒక 100 అకౌంట్ అంటే ఎంత? ప్రతి రోజు కలెక్షన్ 30,000 అంతేనా? 300 ఇంటూ 100 అకౌంట్ అంటే 30,000. నెలకి ఎంత సరికి 30,000 ఎంత? 9 లక్షలు. 9 లక్షల్లో ఫీల్డ్ ఆఫీసర్ కమిషన్ 4%. 9 లక్షల్లో 4% 36,000 వస్తుందండి మీకు. ఆర్డీ మీద ఎంతైతే సంపాదిస్తారో దానికి 5 రెట్లు దీంట్లో సంపాదించచ్చు పిగ్మీలో. అదే ఆ మాట, అది ఓకే. అది అధిక క్వశ్చన్ వేసే మీకు ఇప్పుడు లేదు సార్ ప్రసాద్ గారు, అట్లా ఉండదు. అట్లా ఇవ్వము.
ఫీల్డ్ ఆఫీసర్ గ్రూప్ లోనే యాడ్ చేయండి. డిఓలో ఈజీగా ఇవ్వము. ఇక్కడ ఉన్న డిఓ ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ బిజినెస్ చేసి ఇక్కడ డిఓలుగా వచ్చిన వాళ్ళే, ఊరికి జస్ట్ లైక్ ఎవరికి పొరపాటు ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యే వాళ్ళకు నంబర్ పెడతారు. ఎందుకోసం యాడ్ చేస్తారంటే వాళ్ళు బిజినెస్ తెలుసుకోవాలా, తెలుసుకుంటే వాళ్ళు వస్తారు. మన పొద్దుగులు ఇంటికి పోయి బంగపోతుంటే వాళ్ళకి అర్థం కాపడకుంది. నాకు తెలుసు కాబట్టి బిజినెస్ బాగుంది కాబట్టి మనం జాయిన్ అయ్యి చేపిస్తున్నాము. రేపు ఒకరు ఇద్దరు చేస్తారు. వాళ్ళు చేపించినప్పుడు డైరెక్ట్ వాళ్ళకి మీరు డివో ఇచ్చినాకో నేను ఇబ్బంది పడిపోతాను. నేను చేసి వేస్ట్ అయిపోతా టైం. దానికి అడ్వాన్స్ చెప్తాను మీకు విషయం. అట్లాగా సార్, ఇప్పుడు కర్నూలు నుంచి మీకు డివోగా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, మీరు మాకు దాదాపు ₹1 కోటి కమిట్మెంట్ ఇచ్చారు, ఒక 100 మంది ఫీల్డ్ ఆఫీసర్లు కమిట్మెంట్ ఇచ్చారు, అవునా కదా? కాబట్టి ఇవ్వడం జరిగింది అంతే తప్ప ఇంకా అందరికి ఇవ్వం కదా. ఇప్పుడు క్యాపబిలిటీ ఏందో మాకు తెలుసు. మేము స్వయంగా అక్కడ ఇప్పుడు మీకు అంత ఈజీగా ఇవ్వలేదు. మేము ఆల్రెడీ మీ గురించి మీకు తెలియకుండా ఒక ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎఫ్ఐ జరిగింది, ఓకేనా? జరిగింది. అసలు మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా ఒక మొత్తం టోటల్ గా పై వాళ్ళకి పెట్టి అప్రూవల్ తీసుకోవడం జరిగింది కర్నూలు నుంచి. సార్ ఒక 2 పాయింట్ సార్, ఒక 2 పాయింట్స్ మనకు బ్యాంక్ కింద మార్చి ఒక పాయింట్ సార్. ఇక్కడ అక్కడ ఆ కంపౌండ్ లో సరిపోదు. మైన్ రోడ్ లో మీరు 10-20 వేలు బాడీ ఎక్కువ పర్లేదు, మైన్ రోడ్ లో ఒక పెట్టాలా. అదొకటి. స్టాఫ్ పెంచాలా. స్టాఫ్ ఎందుకు పెంచాలంటే మనం ఇప్పుడు ఫీల్డ్ ఎక్కి తొలకపోయిన 4-5 తొలకపోతే మేము చెప్పేది వేరు ఉంటే వాళ్ళు చెప్పేది వేరు ఉంటది సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ బ్రాంచ్ మారవాలంటే ఖచ్చితంగా మీరు ఒక 25 లక్షలు బిజినెస్ చేయండి. సరే, ఓకే, 25 లక్షలు బిజినెస్ చేయండి. నేను అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కు మారుస్తాను, ఓకేనా? ఇప్పుడు అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మార్చిన ఒకటే, పైన ఒకటే, దానికి ఏం దాంట్లో తేడా రాదు. మెయిన్ రోడ్ లో ఉండాలి ఎక్కడైనా సరే. నేను చెప్పేది కూడా మెయిన్ రోడ్ లోనే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కే మారుద్దాం అంటున్నా. కాకుండా ఇన్ అడిషన్ టు దట్, దానికి అడిషనల్ గా మీరు 25 lakhs బిజినెస్ చేయండి. ఇప్పటి వరకు ఇచ్చినే వదిలేసేయండి, చేసి వదిలేసేయండి. ఇప్పటి నుంచి మీరు రేపటి నుంచి లెక్కేసుకోండి. రేపటి నుంచి ఒక 25 lakhs బిజినెస్ కానీ మీరు చేయగలిగితే, మీరు అనుకున్నది మేం కాదు, మీరే చూడండి. ఎక్కడైనా మెయిన్ రోడ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మీరే చూడండి. అది మీకే చెప్పేస్తున్నాం, మీరే చూడండి. అదే సార్. ప్రసాద్ గారు లేదంటే మీదే ఏదన్నా బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ చూడండి సార్. ఇంకోటి సీడిఎంస్ వస్తున్నాయి. ఆల్రెడీ మన సీడిఎంస్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ పాలక్కాడ్ బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్, అంటే సక్సెస్ఫుల్ గా వాటిని ఆపరేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. మన సీడిఎం మిషన్ లో కూడా ప్రత్యేకత చెప్పాను కదండి నేను. మన క్యాష్ డిపాజిట్ మిషన్ లో మన అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కొట్టేసి ఏ అకౌంట్ కైనా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ మిగతా సిడిఎం మిషన్ లో, క్యాష్ డిపాజిట్ మిషన్ లో ఎస్బీఐ అయితే ఎస్బీఐకే వెళ్తుంది, ఇండియన్ బ్యాంక్ అయితే ఇండియన్ బ్యాంకే వెళ్తుంది. కానీ మనకి క్యాష్ డిపాజిట్ సిడిఎంస్ ఎలా ఉంటాయంటే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా కొట్టేసి ఏ అకౌంట్ కైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడం వల్ల మనకి ఏంటంటే రేపు సిడిఎం మిషన్స్ కూడా లాంచ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఓకేనా? మంచి ఐడియా, అది చేద్దాం మనం, ఇబ్బంది లేదు. ఓకేనా? ఒక స్టాఫ్ కూడా పెంచాలి సార్ మనకు. ఖచ్చితంగా మీరు 20 ఇద్దరిని ఇస్తా, ఒకరిని కాదు ఇద్దరిని ఇస్తాను. మన ఆర్ఎం సార్ తోటి యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన రీజనల్ మేనేజర్ అయినటువంటి వాసు గారికి కృతజ్ఞతలు చెప్పాలండి. ఇది అగైన్ మళ్ళీ ఇది చాలా ఈ పిగ్మీ లోన్స్ అనేది చాలా పోరాడి సారు మన హైయర్ అథారిటీస్ కానీ మిగతా సిఆర్సీ పోరాడి తెచ్చాడండి. అందరికీ సభాముఖంగా మన రీజనల్ మేనేజర్ అయినటువంటి వాసు గారికి చాలా హార్ట్ఫుల్ గా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మీరు బిజినెస్ చేయండి, ఒకరు కాదండి ఇద్దరు స్టాఫ్ ని ఇస్తా. ఒకరు ఫీల్డ్ వర్క్ చేసే స్టాఫ్ ని ఇస్తా, మీతో కావాలంటే 10 o'clock నుంచి 6 o'clock దాకా మీతో ఉంటాడు. ఇంకొక స్టాఫ్ ని లోపల బ్రాంచ్ లో పెడతా. ఓకేనా? మీకు ఇబ్బంది లేదు. ఓకేనా? చేస్తాం సార్, గ్యారెంటీగా. మీరు జస్ట్ ఆడ లిఫ్ట్ పని చేయలేదంటే లిఫ్ట్ మేనేజర్ అతను మెయింటెనెన్స్ అతనితో మాట్లాడానా? ఈ రోజు లిఫ్ట్ ప్రాబ్లం లేదు కదా మీకు? అది మా కామన్ జరుగుతుంది సార్. అది చెప్తున్నా అంటే ఏంటంటే ఒక చిన్న ఇష్యూకే మేము అంత పోరాడం. అది లిఫ్ట్ పని చేయకపోవడం అనేది ఆగిపోవడం చిన్న మాటే, కానీ దానికి కూడా మన బిజినెస్ ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వచ్చే వ్యక్తులు ఇబ్బంది పడకూడదు అని అది కూడా కంప్లీట్ అయ్యేదాకా మేము ఎట్లాగా మీతోటి మాట్లాడుతున్నా, రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం. సో అదే ప్రాబ్లం రినివల్ కాలేదు సార్. అది మొన్న పోయించిన మళ్ళీ ఆగిపోయింది, ఎమ్మడే కిందకు వస్తాం మళ్ళీ ఆగిపోయింది. ఇద్దరం కిందకి నడుచుకుంటూ వస్తున్నాం.
మరి చెప్పలేదు మీరు, అప్పుడు చెప్పారు చేపించాం, ఏ మళ్ళీ పొద్దు ఆగినాం పొద్దు చెప్పలేదు మీరు. మేడం అమ్మాయి బాధపడుతుంది సార్, మీరు కంప్లైంట్ చేద్దాం సార్. ఇంకా అమ్మాయి మా ఊరు కాబట్టి మేము ఏం మాట్లాడలేము, అది విషయం. మా అదే ఊరు విష్ణు అమ్మాయి గారి అబ్బాయి కదా, అందుకనే. ఇంకా దానికోసం రేపు ఇంకా ఏం చేసేద్దాం. మాట్లాడారు ఇప్పుడు సార్. మీరు మీరు నాకు మీరు చెప్పండి సార్ అని తెలియకుండా చెప్తుంది. కంప్లైంట్ ఇచ్చేశారు, రేపు పొద్దున రెక్టిఫై అయిపోతుంది. ఓకేనా? అది అది ఓకే, ఏం we will talk చేస్తారు later, sir. So many సార్? people are ఓకే waiting. సార్, Okay, నెక్స్ట్ thank you. నెక్స్ట్ ఓకే సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్. భాస్కర్ గారు కాకినాడ. సార్ నమస్తే సార్. Yeah. సార్ నమస్తే సార్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, హలో సార్ భాస్కర్ సార్ గారు నమస్తే సార్, చెప్పండి. మహేష్ సార్. నమస్తే సార్, నా నమస్తే, క్వశ్చన్ చెప్పండి. ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఈ డైలీ 100 రూపీస్ కట్టించుకుంటాం. మనం ఒక స్కానర్ మనది ఉంటది, అది ఇస్తే వాళ్ళు స్కాన్ కొడతారు. సో అలా కాకుండా ఇంకా ఈజీగా అతను ఏది ప్రైమరీ ఎస్బీ కానీ యాక్సెస్ కానీ ఏదో ఎనీ బ్యాంక్ ఉంటది, ఆయన బిజినెస్ తీసుకుంటాడు కాబట్టి అతనికి కస్టమర్లు బ్యాంకులలో కొట్టేస్తూ ఉంటారు. సో త్రూ ఆయన అకౌంట్ నుంచి మన అకౌంట్ కి అలా ఏమన్నా అవుతుందా? సార్ ఒకటి మంచి క్వశ్చన్ అడిగారండి. ఆర్డి అకౌంట్ అంటే మంత్లీ అకౌంట్, దానికైతే నాచ్ ఫెసిలిటీ ఉంది. నాచ్ ఫెసిలిటీ దానికి ఉంది అంటే స్ట్రైట్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏదైతే శాలరీ అకౌంట్ లో క్రియేట్ అవుతుందో ఆ శాలరీ అకౌంట్ నుంచి కానీ, ప్రైవేట్ పీపుల్ కూడా సేవింగ్ అకౌంట్ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆ అకౌంట్ నుంచి నాచ్ ఫెసిలిటీ ఉంది, డిడక్ట్ అయ్యేది ఉంది, మంత్లీకి ఉంది. ఇది డైలీకి అయితే ఆ విధంగా లేదండి. అయితే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఆప్షన్ ఉందో మనకి, క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, వాట్ ఎవర్ ఫోన్ పే, గూగుల్ పే, మోబిక్విక్, వాట్ ఎవర్ ఎలా అయినా సరే వాళ్ళు పే చేశాక స్క్రీన్ షాట్ మన బ్రాంచ్ కి ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చున్నాం ఫర్ సర్వీస్. సో దానికి వాట్సాప్ చేస్తే ఆ ఆర్డీ నంబర్ పెట్టేసి కానీ, అంటే ఆర్డీ నంబర్ పెట్టేస్తే ఇమీడియట్ గా మనకు రిసీట్ వచ్చేస్తుంది, మినిట్స్ లో వచ్చేస్తుంది మనకి. అక్కడ పంచింగ్ చేయగానే మనకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది, ఎంత కట్టాము, ఇంకెంత కట్టాలి, నెక్స్ట్ డేట్ ఎప్పుడని, నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడనేది క్లియర్ గా వచ్చేస్తుంది. లోన్ తీసుకున్నా అంతేనండి, లోన్ తీసుకున్నా అదే విధంగా పే చేస్తారు, తీసుకోకపోయినా అదే విధంగా పే చేస్తారు. ఓకే సార్, డౌట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకెవరికన్నా, ఎంఎన్ శ్రీనివాసులు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఇచ్చాను. ఒక అతను. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. సార్ అది మొన్న ఒకటి మీతో మాట్లాడినప్పుడు చెప్పారు సార్, ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ ఇది ఈ మంత్ లోపల చేస్తే సీనియర్ సిటిజన్ కి 11% అట్లా ఉంది అన్నారు సార్, ఈ మంత్ ఎండింగ్ లోపల చేస్తే. ఓకే, దీన్ని ఎఫ్డిఎన్ స్కీమ్ అంటారు సార్. సార్ ఎఫ్డిఎన్ ఓన్లీ ఈ మంత్ వరకే ఉంది సార్. అది అదే ఈ మంత్ ఎండింగ్ వరకు ఓన్లీ జూన్ మంత్ వరకే ఉంది. దీంట్లో 11% కాదు సార్, 11.5% సార్. దీంట్లో సీనియర్ సిటిజన్ కి, జనరల్ పీపుల్ కి అంతే ఏం లేదు, ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చేది 11.5% ఇస్తున్నాం సార్. ఓన్లీ దిస్ మంత్, ఈ జూన్ మంత్ వరకు. ఈ మంత్ ఒక్కటే చెప్పారు సార్. నెక్స్ట్ చెప్తున్నాను, ఇంకోటి ఎఫ్డిఎస్ అనే స్కీమ్ కూడా ఉంది. ఎఫ్డిఎన్ కాకుండా ఎఫ్డిఎన్ ఇస్ 11.5%, ఓన్లీ దిస్ మంతే ఉంది. నెక్స్ట్ ఎఫ్డిఎస్ అనేది అది 1 year కి, దానికి 10% పే చేస్తాం. ఓకేనా? ఎఫ్డిఎస్ దానికి 10% ఉంటుంది. సరే సార్, సరే. అది సార్ ఇప్పుడు మనకు ఒకవేళ మాకు కర్నూలు, అనంతపూర్ సార్, కర్నూలు బ్రాంచ్ దగ్గర, అక్కడికి మనము క్యాష్ తో తీసుకెళ్ళినా లేకపోతే చెక్ ఇచ్చినా కూడా ఓకేనా సార్ అక్కడ కర్నూలు? సార్ ఇబ్బంది లేదు సార్, మీరు క్యాష్ ఎంతైనా తీసుకెళ్ళండి, లేకుంటే అకౌంట్ కి ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయండి, నో ఇష్యూ. వీఆర్ హ్యావింగ్ అన్లిమిటెడ్ ఆప్షన్ హియర్. ఓకేనా? రైట్ సార్, రైట్ సార్. సార్ ఇంకొక క్వశ్చన్ సార్. వేరే వాళ్ళు ఇప్పుడు మంత్లీ 2000 పే చేస్తున్నారు సార్, వాళ్ళు దాన్ని ఇయర్లీకి ఇయర్లీ చేసుకోవడానికి. రిపీట్ యువర్ క్వశ్చన్ సార్, అర్థం కాలేదు, మధ్యలో వాయిస్ బ్రేక్ అయింది. సార్ ఇప్పుడు మంత్లీ ఒకరు 2000 పే చేస్తున్నారు సార్ కస్టమర్, వాళ్ళు దాన్ని ఇయర్లీ మార్చుకోవడానికి ఛాన్స్ ఉందా? లేదు సార్, దానికి చెప్తాను. ఒకటి ఏంటంటే, మంత్లీ పే చేసే వ్యక్తి ఒక జస్ట్ 2000 ఒక ఆర్డి అనుకుంటే, ఇయర్లీ మోడ్ లో పే చేసుకుంటే అతను 23,000 కడతాడు. అవునా? అవును సార్, నాకు తెలుసు. మనకి అమౌంట్ తగ్గుతుంది. అది ఇయర్లీ ఆప్షన్ అనేది ఇయర్లీయా క్వార్టర్లీయా అనేది అతను ముందే, హాఫ్ ఇయర్ గా అనేది అతను ముందే ఫిక్స్ చేసుకుంటాడు. సో ముందు ఫిక్స్ చేసుకొని పే చేస్తే అతనికి కొంచెం రెమిషన్ అనేది వస్తుంది, కొంచెం డిస్కౌంట్ వస్తుంది. కానీ మంత్లీ అనే ఆప్షన్ అతను ముందుగా ఫిక్స్ చేసుకొని
అతను ఇయర్లీ అనే దానికి పోలేడు. అయితే అతని దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే మటుకి కట్టేయచ్చు, కానీ ఎలాంటి డిస్కౌంట్ అనేది ఉండదు. డిస్కౌంట్ ఉండదు, పే అయితే చేసేయచ్చు. చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. లాస్ట్ మంత్ దాకా కూడా పే చేయొచ్చండి. ఫస్ట్ 7 ఇయర్స్ అనుకుందాం, ఫస్ట్ మంత్ పే చేసాడు ఉంటే ఇంక 83 మంత్స్ ఒకేసారి పే చేసుకొని మెచ్యూరిటీ 84 మంత్స్ అంతా తీసుకోవచ్చు. ఓకే సార్, రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు. శాంతి కుమార్ భట్టు గారు, సార్ ఫస్ట్ డే ఇది మీకు. ఎవరు సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేసింది? ఎవరు సార్? పాలేపు సతీష్. మా సతీష్ గారా? ఓకే ఓకే. నాకు ఇదే ఫస్ట్ డే. సెకండ్రాబాద్ బ్రాంచ్ ఎక్కడ ఉంది సార్? ప్యారడైజ్ క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైజ్ సార్. జేడ్ ఆర్కేడ్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో 401 లో మనది ఉంటుంది సార్. మన రీజనల్ ఆఫీస్ ఏపీ తెలంగాణకి హెడ్ అయినటువంటి ఫోర్త్ ఫ్లోర్ 401. ఫోర్త్ ఫ్లోర్ లో 401. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన సమాచారం అంతా కూడా అలా చెప్తారు కదా సార్? చెప్తారండి, నో ఇష్యూ, చెప్తారు. మన రీజనల్ మీద వాసు గారు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, మానస ఉంటారు, శిరీష ఉంటుంది. ఓకేనా, వాళ్ళు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇబ్బంది లేదు. శాంతి కుమార్ గారు సార్ చెప్పండి. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఫైన్. చూడండి, బాగుంటుంది సార్. ఇది మనకి నరసింహారెడ్డి గారు వచ్చి మనకి ఫుల్ సపోర్ట్, మీకు ఎటువంటి కావాలో అటువంటి సపోర్ట్. ప్లస్ మహేష్ గారు కూడా ఇంకా ఆల్రౌండర్, ఆయన గురించి మనం చెప్పకూడదు. సార్ ఈ కంపెనీలో మీరేం సార్? నేను ఇప్పుడు RM పోస్ట్ అండి, రీజనల్ మేనేజర్ పోస్ట్. ఓకే ఓకే సార్, ఓకే సార్. వీళ్ళుంటే రేపు పోతా సార్. షూర్, ఒకసారి వెళ్ళి చూసిరండి, మీరు పర్సనల్గా వెళ్ళి కలిసి. మహేష్ గారు కూడా ఉంటారు, ఒకసారి కలిసిరండి ఆయన కూడా. డెఫినెట్లీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సతీష్ గారు, మీకు శాంతి కుమార్ గారు ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఉందండి. ఓకే ఓకే. అడ్రస్ మనకి బాబు అన్న గ్రూప్ లో పెట్టాడు. శాంతి కుమార్ గారు, నా నెంబర్ ఉందా మీ దగ్గర? ఉన్నది సార్, ఉన్నది. అదే లాస్ట్ 4041. ఉంది సార్, వాట్సాప్ లో పంపినారు కదా మీరు, లింక్ పంపుతారు కదా, జాయిన్ అయ్యి. అదే లింక్. నరసింహారెడ్డి గారు ఒక్క మాట, మీరు మీ ఫోన్ నంబరు, నా ఫోన్ నంబరు అండ్ జీకే గారిది పిన్ చేయండి వాట్సాప్ గ్రూప్ లో. ప్రతి గ్రూప్ లో పిన్ చేసి పెట్టించండి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఏదన్నా బ్రాంచ్ కి వెళ్ళేటప్పుడు మనకి కాల్ చేసి వెళ్తారు. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అన్నా వేణుగోపాల్ గారు, చాలా రోజులైందండి సార్తో మాట్లాడి. సార్ నమస్కారం సార్, అందరికి నమస్కారం సార్. సార్ నమస్తే. నమస్కారం సార్. ఈ రోజు కొత్తగా పరిచయం చేసింది చాలా బాగుంది సార్. D1 D2 D3 అవన్నీ. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే మనం మంత్లీ RD ఎలా పే చేస్తున్నామో మంత్లీ QR కోడ్ ద్వారా బ్రాంచ్ కి, మరి ఇవి డైలీ కలెక్షన్ ఎలా అదే ప్రాసెస్ లో పే చేస్తామా? సేమ్ ప్రాసెస్ సార్. అయితే ప్రాసెస్ ఇస్ సేమ్. అయితే అతి త్వరలో మనకి యాప్ రాబోతుంది. ఈ యాప్ ఉందంటే డైరెక్ట్ గా మనకి రిసీట్ పంపించేది కూడా లేదు, అప్పుడే రిసీట్ జనరేట్ అయిపోద్ది. తొందరలో మనకి అతి త్వరలో 2 to 3 months లో మనకి యాప్ వచ్చేస్తుంది. యాప్ వచ్చాక చాలా ఈజీ ఉంటుంది. అప్పటి వరకు మాత్రము సేమ్ ప్రొసీజర్, ఇప్పుడు ఎలా ఏదైతే చేస్తుందో అదే ప్రొసీజర్. ఓకే సార్. అన్నా గారిది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. పర్లేదు, విన్నుంటారు. వేణుగోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, అదే చిన్న డౌట్ సార్, అదే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మోహన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ హలో సార్, నమస్కారం. మోహన్ గారు చెప్పండి. నమస్తే సార్. సార్, అది మామూలుగా మనము డైలీ కలెక్షన్ చేసుకుంటాం కదా, డైలీ కలెక్షన్ చేసుకునేది మనం ఒకవేళ వాళ్ళు క్యాష్ ఇస్తే మనం ఫోన్ పే ద్వారా పే చేయాలా, లేదంటే అంటే ఇప్పుడు ఒక 10 days పెట్టుకొని 10 days అట్లా పే చేయొచ్చా? అంటే మంత్లీకి ఒకసారి పే చేస్తే అట్లా ఏమన్నా? కాదండి, అలా కాదండి. ఎర్లీగా కావాలంటే ఒక 1 month పే చేయొచ్చు, కానీ డిలే కాకూడదండి ఇక్కడ. ఎందుకంటే లోన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ట్రాక్ చెక్ చేస్తారు, ట్రాక్ చెక్ చేస్తారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు డైలీ అయితే పే చేయలేకపోతున్నాడు, లోన్ తీసుకున్నాక అది ఇది 2 పే చేయాలి కాబట్టి, అంటే లోన్ అమౌంట్ అండ్ RD అమౌంట్ 2 పే చేయాలి కాబట్టి పే చేయగలడన్న ఒక డౌట్ అరైజ్ అవుతుంది. సో ఇది రెగ్యులర్ గా పే చేయాల్సింది. ఉందనుకోండి, కావాలంటే 1 week బిఫోర్ గా పే చేసుకోవచ్చు, కానీ లేట్ గా పే చేయడానికి కుదరదు.
ఓకే ఓకే సార్. ఇంకొకటి సార్, అది నేను మొన్న జాయిన్ అయినప్పుడు పాంప్లెట్స్ అవన్నీ పంపిస్తానని చెప్పింది మేడం, ఇంతవరకు పంపించలేదు. ఏ బ్రాంచ్ అండి? అది కర్నూలు బ్రాంచ్ సార్. నేను పుట్టపర్తిలో ఉంటాను. పుట్టపర్తిలో ఉంటారా? నేను మీ అడ్రస్ నాకు షేర్ చేయండి, నా నంబర్ తీసుకొని నేను పంపిస్తాను, సరేనా? ఓకే సార్. ఓకే సార్. మీకు ఎన్ని కావాలో దాంట్లో పెట్టండి, నా నంబర్ తీసుకోండి. ఓకే ఓకే సార్. గ్రూప్ లో పెడతాను సార్ నేను మహేష్ గారి నెంబరు. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. మోహన్ ఫ్రమ్ థ్యాంక్ యూ. పుట్టపర్తి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టీం ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేదా సెషన్ వైండ్ అప్ చేద్దామా? ఇంకోటి దీంట్లో వీరేంద్ర గారు. దాదాపు 100 మెంబర్స్ నే తీసుకున్నట్టున్నారు, మన 70 వచ్చారు. 100 సార్, ఇక మీద ఓన్లీ 100 అదే. మహేష్ గారు, జీకే గారు చెప్పండి. ఒక్క క్లారిటీ అయితే మాకు మంచిగా ఇచ్చారు. ఒకటి అంటే ఇప్పుడు ఆర్డీ అమౌంట్ అయినా సరే, పిగ్మీ అమౌంట్ అయినా సరే, అవసరమైతే ముందు కట్టేసుకోవచ్చుగా మనం, టైంకే కట్టాలనుకున్నా కట్టేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇంకా మంచిది అది కదండి. better ఇప్పుడు అండి. పవర్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది. పవర్ బిల్ ఏం చేస్తాం మనం, ఎర్లీగా కూడా పే చేసుకోవచ్చు. అడ్వాన్స్ నేను పేమెంట్ కట్టేది అంటారు అలాగే. కదా, అడ్వాన్స్ నేను ఏదైనా పేమెంట్ ముందే కడతానండి. కట్టేసుకోవచ్చు. 2-3 రోజులు ముందే కడతాను, రూపాయి తగ్గుద్ది అని చెప్పి ముందే కడతాను. అదేనంతే నరసింహారెడ్డి గారు. అంతే అనంతే. ఓకే, నరసింహారెడ్డి గారు ఒక్కసారి లైన్ లోకి రండి, మీరు ఒక చిన్న విషయం చెప్పాలి. జీకే గారు మీరు కూడా ఉండండి, ఎవరో ఒకరు అందరు వింటుంటారు కదా. ఓకే, నరసింహారెడ్డి గారు. సార్ పిలిచారా? యా, పెద్దగా అర్చా. సారీ. ఏంటంటే మనకి ఎవరైతే ఫెసిలిటేటర్ ఉన్నారో వాళ్ళకి ఓఆర్సీని అంటే వాళ్ళకి వచ్చే కమిషన్ ని బేస్ చేసుకొని లోన్స్ ఇస్తుంటారు, అవునా కదా? 10 టైమ్స్ అనేది కస్టమర్ కి 2 టైమ్స్ ఇస్తుంటే, మనం ఎవరైతే వర్క్ చేస్తున్నామో మనకు వచ్చే ఇన్సెంటివ్ ఓఆర్సీ ఉందో, ఓఆర్సీకి 10 టైమ్స్ కూడా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా మంది వీళ్ళు రెగ్యులర్ గా ఆర్డీ ఏదైతే ఉందో జస్ట్ 2000, 1000 ఫీల్డ్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా పే చేసుకోలేకపోతున్నారు. రేపు ఇలాంటి వ్యక్తులకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉందండి. ఎందుకంటే వీళ్ళు 1000-2000 పే చేసుకోలేని వ్యక్తులు మరి ఇంత లోన్లు 10 టైమ్స్ లోన్ తీసుకొని పే చేయగలరా అన్న ఒక ఆలోచన వస్తుంది, ఆపే అవకాశం కూడా ఉంటుందండి. సో రెగ్యులర్ గా ఆర్డీ పే చేసుకోండి. ఆర్డీ పే చేసుకుంటుంటే ఆర్డీ మీద అయినా లోన్ తీసుకోవచ్చు, లేదు అంటే వాళ్ళకు వచ్చే ఓఆర్సీ మీద ఓవర్ రైడింగ్ కమిషన్ ఏదైతే ఉందో 10,000 వస్తే 10 టైమ్స్ అంటే ₹1,00,000, 20,000 కానీ తీసుకుంటుంటే ₹2,00,000, ఈ విధంగా మాక్సిమం అంటే మనం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఆర్డీ పే చేయకుండా డైరెక్ట్ గా మనకి బీపీసీసీ లోన్ ఏదైతే ఉందో, అంటే వచ్చే ఓఆర్సీ మీద 10 టైమ్స్ లోన్ అయితే ఉందో అది ఒక్కసారి ఆపే అవకాశాలు కూడా ఉంటాయండి. సో రెగ్యులర్ గా రెన్యువల్ పే చేసుకోండి, ఎంత అన్లిమిటెడ్ అమౌంట్ మీరు లోన్ తీసుకోండి, ఇబ్బంది లేదు. అంటే ఫెసిలిటేటర్కి ఇచ్చే లోన్ గురించి చెప్తున్నాను. ఓకే సార్, అర్థమైందండి నరసింహారెడ్డి గారు? యా అర్థమైంది సార్. సింపుల్. అర్థమైంది. యా, లోన్ ఇప్పుడు కామన్ ఎవరికైనా వస్తుంది. ఎవ్రీ మంత్ 3వ తారీఖు నేను ఇప్పుడు ఆర్డీ కట్టాలంటే, నేను 13వ తారీఖు కట్టాను అని అంటే, నేను కట్టే 3,000కే నేను 10 రోజులు తీసుకుంటే, నేను రేపు తీసుకునే ₹1,00,000కి 30 రోజులు తీసుకుంటానో 3 నెలలు తీసుకుంటానో. సో డెఫినెట్లీ సార్, ఆర్డీ అనేది రైట్ టైంలో పే చేసుకోవాలి. సో రైట్ ఆర్డీ రెన్యువల్. వీరేంద్ర గారు రిమైండర్ పెట్టుకోండి సార్. మీరు రిమైండర్ పెట్టుకోండి, ఎవ్రీ మంత్ ఎప్పుడు పే చేసుకోవాలా అని చెప్పేసి. గుర్తుండదు జనరల్ గా, రిమైండర్ పెట్టుకోండి. వీరేంద్ర గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్తే అండి సార్. అది మనకి రెన్యువల్ టైం ఎప్పటి వరకు సార్? అది మాకు రెన్యువల్ టైం ఎలా తెలుస్తుందండి? రెన్యువల్ టైమా అంటే మీరు గ్రేస్ పీరియడ్ అడుగుతున్నారా? అవును సార్, అవును. అంటే ఇప్పుడు మీరు 1వ తారీఖు జూన్ 1న జాయిన్ అయ్యారనుకోండి, మీరు జూలై 1న పే చేయాలి యాక్చువల్గా, అంతే కదా? అంటే మంత్లీ వన్స్ ఆర్డీ అయితే మంత్లీ వన్స్ కాబట్టి కరెక్ట్ గా అదే డేట్ కి పే చేసుకోవాలి. అయితే మీకు 2 వీక్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుందండి. 2 వీక్స్ గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. 2 వీక్స్ వరకు కూడా ఎటువంటి పెనాల్టీ అనేది ఏమి ఉండదండి. 2 వీక్స్ వరకు అవకాశం ఉంది, గ్రేస్ పీరియడ్ అంటారు, అవకాశం ఉంది. పిగ్మీకి అయితే ఎలాంటి అవకాశం ఉంటుందండి. పిగ్మీ అయితే పక్కాగా డైలీ పే చేయాల్సిందే. ఒక సండే వచ్చింది అనుకోండి, మండే పే చేయాలి, 2 పే చేయాలి. పెనాల్టీ ఎలా పడుతుంది సార్ అది? ఏ సార్ పెనాల్టీ ఎలా పడుతుందండి ఒకవేళ గ్రేస్ పీరియడ్ అయిపోతే? అదే ఆర్డీ అమౌంట్ బేస్ చేసుకుని ఉంటుందండి, తక్కువే ఉంటుందండి, పెద్ద అంత ఏముండదు. ₹5, ₹10 ఉంటుంది అంతే.
జస్ట్ రెగ్యులర్ గా పే చేసుకోవాలనే ఆలోచనతో అది పెట్టారు. 14 days తర్వాత అయితే జస్ట్ ఒక 5 to 10 రూపీస్ అంటే ఉంటుంది. ఆర్డీ అమౌంట్ బేస్ చేసుకొని ఉంటుంది. అది ఓకేనా? ఒకసారి ఇక్కడ మా కాకినాడలో టీచర్స్ అందరితో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాం సార్. అది ఎలా ప్లాన్ చేస్తే బాగుంటది ఏంటని. ఖచ్చితంగా వైజాగ్ అతి త్వరలో రాబోతున్నామండి, ఫస్ట్ వీక్ లోనే. కాకినాడ పెడదాంలేండి సార్, మాట్లాడదాం. వైజాగ్ కాకినాడ రెండు కూడా. ఓకే సార్. వైజాగ్ మహేష్ గారు. దగ్గరే కదా సార్ వీరేంద్ర గారు? కాదు, దూరం ఉంటుందండి కొంచెం. అదే మరీ దగ్గరని కాదండి, పక్కన ఏలూరు ఇలా కాదండి, ఏలూరు చింతలపూడి లాగా కొంచెం దూరంగానే ఉంటుంది కదా. ఒక 100 కిలోమీటర్స్ అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఎంత సార్? 100-120 ఉంటుంది అంతే కదా. అంతే. ఓకే సతీష్ మహేష్ గారు, గారు గ్రేస్ పీరియడ్ లో కట్టుకోవచ్చు అని చెప్పారు అనుకోండి, కావాలని గ్రేస్ పీరియడ్ దాకా వెయిట్ చేస్తారు మన వాళ్ళు. అలా కాదని చెప్పండి, తప్పదని పరిస్థితుల్లోనే గ్రేస్ పీరియడ్ అని చెప్పండి. ఏంటంటే ఎందుకంటే లోన్స్ రావు కదా, అలాగా కావాలని లేట్ కట్టిన లోన్స్ రావు కదా, అది కూడా మనం చెప్పాలి. ట్రాక్ చూస్తారు. అదే చెప్పబోతున్నా, మీరే చెప్పేశారు. మీరు ఎక్స్పర్ట్స్ అయిపోయారు బాగా. సతీష్ గారు నిద్రలాడినే చెప్పేస్తాం ఇప్పుడు. సతీష్ గారు సార్ ఇప్పుడు మన ఒక నవీన్ అని ఒక అబ్బాయిను, తర్వాత ఒక మేడం ఉన్నారు లైన్ లో. ఓకే, ఒకసారి మాట్లాడుతున్నారు. ఒకసారి మేడం ఒకసారి మాట్లాడండి. హలో హలో మేడం మాట్లాడండి మేడం ఒకసారి. రండి మేడం. హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్. హలో సతీష్ గారు, ఆవిడ మీటింగ్ లో ఉన్నారా లేకపోతే మీ పక్కన ఉన్నారా? అనుకుంటా. లేదు, నేను ఇంట్లో ఉన్నాను. ఎక్కడో మేడం హ్యాండ్ రైజ్ చేయమనండి, లేకపోతే పోనీ. మీటింగ్ లో లేరు మేడం. అదే పొద్దున్న చెప్పారు చూడండి, అదే మన ఏది ఆ పోస్ట్ ఆఫీస్ మేడం గురించి ఒకసారి డౌట్ కూడా అన్నారు చూడండి. ఏది 1 year కట్టిన తర్వాత 2 years కట్టిన తర్వాత ఒకవేళ కట్టలేకపోతే ఏంటని చెప్పి అడగండి ఇప్పుడు ఒకసారి మేడం. సార్ క్వశ్చన్ ఏంటి మీరే అడగండి సార్. మీకు చెప్పారన్నారు కదా, వింటుండొచ్చు మేడం. అది ఏం లేదు సార్, అది డౌట్. ఇప్పుడు 7 years ఆర్డీ ఉంది కదండి. ఓకే, ఒక 3 years ఒక 2 years కట్టారు. కట్టిన తర్వాత వాళ్ళు కట్టలేకపోతే ఆగిపోయినారు. ఆగిపోతే నెక్స్ట్ మళ్ళా ఏంటి ఆ డబ్బులు వెంటనే తీసుకోవచ్చా? ఇది రెగ్యులర్ క్వశ్చన్ చెప్తానండి. అదే సార్ ఇప్పుడు 1 year నుంచి మన దగ్గర 7 years వరకు ఆర్డీస్ ఉన్నాయి సార్. అవునా? అవునవును. 1 year to 7 years వరకు ఉన్నాయి. సో 1 year అయితే 1 year తర్వాత తీసేసుకోవచ్చు. 1 year అయితే 1 year ఆర్డీ అనుకోండి, ఒక 2-3 నెలలు కట్టారు, 1 year తర్వాత తీసేసుకోవచ్చు. 2 years అయితే 2 years అదే విధంగా, 3 years కూడా అదే విధంగా చేసుకోవచ్చు. 3 years వరకు. అయితే ఏదైతే 4 and 5 years ఆర్డీ ఉందో, 4 and 5 years అయితే ఉందో, మినిమం వెయిటింగ్ పీరియడ్ 3 years అండి దానికి. ఓకే ఓకే, అదే ఇందాక మీరు చెప్పారు. అది లెట్ మీ కంప్లీట్ సార్ ప్లీజ్. ఏంటంటే 4 and 5 years ఆర్డీకి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 years తర్వాత వాళ్ళు తీసుకునేటప్పుడు కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ 6 and 7 years ఆర్డీ అనుకోండి, వెయిటింగ్ పీరియడ్ 4 years ఉంటుంది. అది కూడా 4 years తర్వాత దే కెన్ విత్డ్రా అన్నమాట. ఒకవేళ మధ్యలో వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ పడింది అనుకోండి, వ్యాలిడ్ మెడికల్ రిపోర్ట్ పెడితే, అది మన రీజనల్ మేనేజర్ అయినటువంటి వాసు గారు అప్రూవల్ ఇచ్చి తర్వాత డీజీఎం గారికి పంపిస్తే, మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా సరే అది మనం తీసేసుకోవచ్చు, ప్రీ మెచ్యూరిటీ పెట్టుకోవచ్చు. ఓన్లీ అంటే ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అప్పుడు మాత్రం. ఓకేనా? అండ్ ఒకవేళ ఎవరైనా పార్టీ ఎక్స్పైర్డ్ అయ్యారు అనుకోండి సార్, కడుతూ ఉన్నారు, ఎక్స్పైర్డ్ అయ్యారు అనుకోండి, వాళ్ళ నామినీ ఎవరైతే ఉంటారో నామినీనే మనం బాండ్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది క్లియర్ గా. మనము మన దగ్గరికి వచ్చి ఈ విధంగా డెత్ అయ్యారని ఎక్స్పైర్డ్ అయ్యారని చెప్తే మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసి, నామినీ కావాలనుకుంటే, నామినీ ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆ సర్టిఫికెట్ అంటే ఆ బాండ్ నామినీ పేరు మీదకి మార్చడం జరుగుతుంది. ఆ నామినీ పేరు మీదకి మార్చాక వాళ్ళు ఎవరైనా నామినీ పెట్టుకోవచ్చు. అదొకటి. లేదు సార్ మేము కట్టలేము, అతను పార్టీయే చనిపోయాడు అని నామినీ అడిగితే, అప్పుడు క్యాన్సిల్ చేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమౌంట్ ఇచ్చేయడం జరుగుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి. ఓకేనా? క్లారిటీ వచ్చింది సార్? మొత్తం చెప్పాను. క్లారిటీ వచ్చిందండి, క్లారిటీ వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు. నరసింహారెడ్డి గారు. బాబురావు గారు సార్ ప్లీజ్. బాబురావు గారు మాట్లాడండి. బాబురావు గారు.
సార్ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది సార్ మీకు మొబైల్ మీద. ఓకే సార్. సార్ మాట్లాడండి. సార్ మాట్లాడండి బాబురావు గారు. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఒకసారి మ్యూట్ లోకి వెళ్తే మళ్ళీ నేనే అన్మ్యూట్ చేయాలి. మాట్లాడండి. ఓకే సార్ ఇప్పుడు ఓకే సార్. సార్ అయితే మనము ఒక విలేజ్ లోనే ఏమన్నా క్యాంపనింగ్ లాగా పెట్టచ్చు సార్ మనం? పెట్టొచ్చండి హ్యాపీగా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీలో బిజినెస్ చేస్తుంటారు, ఒక్కొక్క పద్ధతిలో విలేజ్ లో అందరూ. అవును సార్, కూర్చుంటారు కదా సార్. చేయొచ్చండి. మంచి ఆలోచన. మన నుంచి ఎవరైనా వచ్చి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చేస్తారండి, ఇబ్బంది ఏం లేదు, చేస్తారు, ఇబ్బంది లేదు. ఓకే సార్. మీరు వాళ్ళకి ఒక టైం షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేయండి, కొద్దిమందిని గ్యాదర్ చేయండి. మీకు గ్యాదర్ చేశాక నాకు ఒకసారి కాల్ చేయండి మీరు. నేను షెడ్యూల్ మీరు ప్రిపేర్ అయ్యాక నేను ఒక మనిషిని పంపిస్తాను. ఓకేనా? అలాగే సార్. ఓకే సార్. మీరు డైరెక్ట్ గా ఈవెన్ ఏంటంటే ఇప్పుడు మన బ్రాంచ్ మేనేజర్స్ ఉన్నారండి. కరీంనగర్ వచ్చి అనిల్ ఉన్నారు, అండ్ ఖమ్మం రాధా ఉంది, ప్రీతి ఫ్రమ్ కర్నూల్, అండ్ మిగతా మన రీజనల్ ఆఫీస్ వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం బయటికి రారండి, ఎందుకంటే చాలా వర్క్, ఈ బ్రాంచెస్ అన్ని వర్క్ చూడాలి కాబట్టి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మిగతా వరంగల్ లో పూర్ణ కానివ్వండి, రంజిత్ కానివ్వండి, అండ్ భద్రాచలం మన ఉన్నారు, కొద్దిమంది ఇద్దరు ఉన్నారు. ఒకసారి హైమావతి, శ్రీకాంత్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వస్తారు, ఇబ్బంది లేదు. మీరు తీసుకెళ్ళండి. మీరు నాకు కాల్ చేసి మాట్లాడి షెడ్యూల్ ప్రిపేర్ చేద్దాం, షెడ్యూల్ ప్రకారం వెళ్దాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి నరసింహారెడ్డి గారు, మన ఒక్కసారి రోజు మేడం ని లైన్ లోకి తీసుకుంటారా? లేదు సార్, మేడం లెఫ్ట్ అయ్యారు, వాళ్ళ బాబుకి ఫేవర్ అట. అయ్యో, ఎందుకంటే మేడము ఎస్టర్డే జాయిన్ అయ్యారండి. జాయిన్ ఈ రోజు 2 అకౌంట్ల 3 అకౌంట్లు అండి చేసింది మేడం. 2 అకౌంట్స్ చేశారు సార్. ఆవిడ నెక్స్ట్ 2 months లో 100 అకౌంట్స్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ ఒక ఫైర్ ఉంది సార్. కష్టపడాలి, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనేది ఆవిడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆవిడ మాటల్లో కాన్ఫిడెన్స్ కానీ. ఆవిడ పర్సనల్ గా ఒకటి మనల్ని రిక్వెస్ట్ చేశారు సార్, మనం అది ప్రొవైడ్ చేద్దాము, మనం ఆఫ్లైన్ లో మాట్లాడుకుందాము. డెఫినెట్లీ తనకి ఆ బూస్టింగ్ ఇస్తే షీ విల్ రాక్. కష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ మనం ఆ సపోర్ట్ చేయాలి సార్. షీఈస్ హ్యావింగ్ దట్ క్యాపబిలిటీ అండి, నాకు అర్థమైంది మాట్లాడినప్పుడే. డెఫినెట్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు? శ్రీనివాస్ బేస్తా గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నరసింహారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అంతా బాగానే ఉంది సార్. మేము అయితే దీనికోసం అయితే తిరుగుతున్నాము, ఫీల్డ్ వెళ్ళి చెప్తున్నాం అందరికి. సార్ అదే మీ డిఫరెన్స్ అడిగాను సార్, మన కొటేషన్ లాగా పెట్టుకోవడానికి, స్టేటస్ పెట్టుకోవడానికి. మన మీరు రెడీ చేస్తే కన్నా మీరు పెట్టుకోవడం బాగుంటుంది సార్. నా గ్రూప్ లో రావట్లేదు కదా. దేనికి డిఫరెన్స్ అన్నారు? మన పోస్ట్ ఆఫీస్ కు దీనికి సార్. పోస్ట్ ఆఫీస్ డిఫరెన్స్ చెప్తున్నా చాలా మందికి. లాస్ట్ అప్పుడు మనం లాస్ట్ టైం పెట్టాం కదండి గ్రూప్ లో. డిఫరెన్సెస్ బిట్వీన్ పోస్ట్ ఆఫీస్ అండ్ నేషనల్ బ్యాంక్స్ అండ్ మిగతా ఎన్బిఎఫ్సి జాయిన్ అవ్వలేదు అప్పుడు. అదొకసారి రీఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నా నేను. దట్స్ ఆల్, అంతే. ఇంక నేను చెప్పేది ఏం లేదు, అది ఆల్రెడీ పెట్టున్నాము, ఒకసారి రీఫార్వర్డ్ చేసేస్తే సరిపోతుంది. ఇంట్లో పోతున్నా సార్, రోజుకి కనీసం అన్నా కూడా 20-10 ఇండ్ల కన్నా వెళ్తాను నేను, తక్కువ అన్న కూడా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను ఒకసారి రెఫర్ చేస్తున్నా, అందరికి అడుగుతున్నారు పోస్ట్ ఆఫీస్ కన్నా ఇక్కడ బాగుంటుందా అంటే అని చెప్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ అని మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. అంటే వాళ్ళు ఎక్కడ ఎన్నుకో వేస్తున్నారంటే కన్నా ఏమన్నా ఇది సహారా ఇవన్నీ ఉన్నాయి కదా, అలా ఏమైనా ఫ్రాడ్ అవుతుందేమో అనేసి కొద్దిగా జంకుతున్నారు సార్. మీరు ఎన్ని రోజులు సార్ జాయిన్ అయ్యి? సార్ నేను 1 month అయింది సార్. 1 month కూడా అవ్వలేదు సార్. యూ నీడ్ ఏ ప్రాపర్ ట్రైనింగ్ సార్. ఎందుకంటే బాగా మీ దగ్గర మంచి వాయిస్ ఉంది, మీరు కానీ కరెక్ట్ గా ట్రైన్ అయ్యారనుకోండి, యూ విల్ రాక్. బాగా చెప్పగలరు, బాగా చేయగలరు. ఒకసారి నాకు పర్సనల్ గా నా నంబర్ తీసుకొని కాల్ చేయండి సార్. జూమ్ అయిపోయాక నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తాను, కొన్ని సజెషన్స్ ఇస్తాను, అండ్ మెయిన్ గా మోర్ ఓవర్ కొంచెం సబ్జెక్ట్ కూడా చెప్తాను. ఎందుకంటే మీరు ఒక డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు, రెగ్యులర్ గా ఇది జూమ్ లో చెప్తుండేదే మీకు పర్సనల్ గా చెప్తాను నేను. ఓకేనా? అందరికి తెలిసింది ఏ గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయి, ఏవేవి సెక్యూర్డ్, ఏవేవి నాన్ సెక్యూర్డ్ అన్ని ఉన్నాయి, అదంతా డీటెయిల్ గా చెప్తాను, ఇన్ డీటెయిల్ గా. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే సార్ నరసింహారెడ్డి గారు, ఇంకోటి ఏంటంటే ప్రతి ఊర్లో షాప్స్ ఉంటాయండి, మినిమం 100 పైనే ఉంటాయి. ప్రతి ఊర్లో
ఉంటాయి. చిన్న స్థాయి పంచాయతీ లెవెల్లో ఉండే దాంట్లో కూడా మినిమం 50 షాపులు ఉంటాయి. అవునా కదా? నేను కనీసం అంటే రోజుకి 10-15 ఇండ్లు తిరుగుతాను సార్ నేను. అదే చెప్తున్నాను. అదే మీరు ఏంటంటే ఏదైనా చదువు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదైనా ఒక ప్లానింగ్ గా చేయాలండి. ఏదైనా సరే వాట్ ఎవర్ ఏదైనా ఒక ప్లానింగ్ గా చేస్తే 100% సక్సెస్ దొరుకుతుంది మనకి. మన 100%. బ్రౌచర్ ఉంది సార్, మన బ్రౌచర్ ని ప్రతి ఇంట్లోనూ నేను మాక్సిమం ప్రతి ఇంట్లో చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంత కడితే ఇంత వస్తుందని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళు ఎక్కడ ఇది చేస్తున్నారంటే ప్రైవేట్ కంపెనీ కదా, ఎక్కడ వెళ్ళిపోతాయో నువ్వు గ్యారెంటీ ఉంటావా, నువ్వు సపోర్ట్ చేయగలుగుతావా, మరి ఇవన్నీ కూడా చూపిస్తున్న వాళ్ళకి. ఒక మాట మేడం నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, నాకు ఇంత 1,000 పే చేస్తున్నాను, 84,000 నాకు టోటల్ అమౌంట్ వస్తుంది కట్టేది, 1,30,000 పే లాస్ట్ పేమెంట్ వస్తుంది అని కూడా క్లియర్ చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు ఇంకో మాట ఫ్రీ అవుతున్నారు సార్. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది సార్, ప్రైవేటా గవర్నమెంట్ సార్? ప్రైవేటే. అంటే అవి మనకి షో కనబడుతుండే కదా సార్, అడ్వర్టైజ్మెంట్ అన్ని వస్తుంటాయి కదా, మన ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు కదా సార్, అది భయపడుతున్నారు అంతా. అదే మీరు అందుకే కాల్ చేయండి సార్. ఇదంతా అందరికి రెగ్యులర్ గా పాత చింతకాయ పచ్చడే మీకు కొత్తగా చెప్తారని చెప్పి. ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ అండర్ లో ఉంటుంది. అవునా? అవునవును. అదే విధంగా మన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అన్ని కూడా ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 అండర్ లో ఉంటాయి సార్. ఆర్బీఐ ఎంత గ్యారంటీయో మంది కూడా అంతే గ్యారంటీ. ఓకేనా? ప్రతి ఒక్క వీడియో రెఫర్ చేస్తున్నా సార్, ప్రతి ఒక్క వీడియో ఎవరైనా కొత్త కస్టమర్ వచ్చారంటే అప్పుడే ఫార్వర్డ్ చేస్తున్నా వాళ్ళకి. సార్ ఒక్క మాట, మీరు ఒక 100 రూపాయలు పిగ్మీ కలెక్షన్ కట్టండి సార్ యాక్సిస్ బ్యాంక్ లో. అక్కడ కూడా ఉంటాయి అనుకుంటా, ఉంటాయి. మీరు వెళ్ళి కట్టండి, లోన్ అడగండి, వాళ్ళు ఇస్తారా మనం ఇస్తాము. వీరికి అర్థమైందా? కస్టమర్ ప్రతి కస్టమర్ నేను చెప్తున్నా 7 months కట్టండి, 7 months లో తర్వాత నేను వెంటనే లోన్ ఇప్పిస్తాను మీకు అని చెప్పి కూడా చెప్తున్నా. ఓకే, ఫస్ట్ వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ రానివ్వండి, తర్వాతే చేద్దాం. ఓకేనా? అదే ఏమంటున్నారు, ఫస్ట్ నువ్వు లోన్ తీసుకో బాబు, మళ్ళీ అంటే నాకు వచ్చి కనబడు అప్పుడు చెప్పండి. అదే అర్థం కావట్లేదు. మీరు నాకు కాల్ చేయండి సార్, యూ నీడ్ ప్రాపర్ ట్రైనింగ్, నేను ఇస్తాను మీకు. ఓకేనా? కొన్ని సజెషన్స్ అది చెప్పాను కదా, కొంచెం ట్రైనింగ్ కూడా ఇస్తాను. నాకు ఒకసారి కాల్ చేయండి, మొత్తం చెప్తాను. కొన్ని డాక్యుమెంట్స్ కూడా నాకు అన్ని కూడా పంపిస్తాను. ఏంటంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. జనరల్ గా ఒక పెళ్లి కొడుకు ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే నువ్వేం చేస్తున్నావు, నీ జీతం ఎంత, మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు, ఇల్లు ఎక్కడ, వాకిలు ఎక్కడ, ఇవన్నీ అడుగుతారు కదా. అదే విధంగా మనం ఈ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ తరఫున వెళ్తే అవే రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఒక్కటి నేర్చుకుంటే చాలు సార్. అది ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసి ఉన్నాము. FAQ అంటారు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే తరచుగా అడిగే ప్రశ్నలు. అవి నేర్చుకుంటే చాలు సార్. మీరు ఎలాంటి వ్యక్తికైనా సరే మీరు క్లియర్ గా సబ్జెక్ట్ చెప్పగలరు. ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ మనకు నమ్మకం కలగాలి, మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తర్వాత మనము వేరే వాళ్ళకి చెప్పగలము, చేయగలం. సో మనము ఫస్ట్ మీకు తయారు చేసి పెడతాను, నాకు ఒకసారి కాల్ చేయండి సార్, నేను చెప్తాను మీకు. మేనేజర్ మీరు కొద్ది ఫ్రీగా ఉంటే, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే చెప్పండి సార్, నేను నెల్లూరుకే కావాలంటే నా వైఫ్ కూడా పిలుచుకొస్తాను. రండి సార్, గ్రూప్ ఉంది, 10 మంది చెప్తున్నా కూడా నాకు కస్టమర్స్ బాగా వస్తారు. ఇప్పుడు ఎక్కడ సార్ మీరు ఉండేది? పుట్టపర్తి సార్, పుట్టపర్తి డిస్ట్రిక్ట్. మీరు నేను నెల్లూరుకి వచ్చేటప్పుడు చెప్తాను సార్, మీరు నెల్లూరుకి వచ్చేయండి సార్, చాలా ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటాయి అక్కడికి. ఓకేనా? ఓకే. మీకు కర్నూలు ఎంత దూరం సార్? కర్నూలు కడప? కర్నూలు సార్. కర్నూలు ఎంత దూరం, కడప ఎంత దూరం సార్ మీకు? కడప 200 పైన వస్తుంది సార్. కర్నూలు నాకు నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కడప కన్నా. ఓకే, డన్ సార్. చెప్తారా సార్? కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీకు. ఓకేనా? జూమ్ తర్వాత కాల్ చేయండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో సార్, శాంతి కుమార్ భట్టు గారు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు యాక్చువల్ గా సబ్జెక్ట్ తెలుసుకోవాలని చెప్పి. మహేష్ గారు, సారీ సతీష్ గారు పాలేపు సతీష్ గారు మీకు 2 వీడియోలు పంపించాను నేను. ఆ 2 వీడియోలు ఇమీడియట్ గా శాంతి కుమార్ భట్టు గారికి మీరు ఫార్వర్డ్ చేయండి. ఈ రోజు నైట్ అవి, అంటే ఒక వీడియో వచ్చేసి 19 minutes, ఇంకొక వీడియో వచ్చి 16 minutes. శాంతి కుమార్ గారు ఒక పెన్ను ఒక పేపర్ పెట్టుకొని అన్ని రాసుకోండి. రేపు మీరు బ్రాంచ్ కి వెళ్ళేటప్పటికి మీకు క్వశ్చన్స్ ఏం అడగాలో ఈజీగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. సో ఇంకొక విషయం అండి, యాక్చువల్గా మీటింగ్ వినడం వల్ల, ట్రైనింగ్ వినడం వల్ల లాభాలు. బేసిక్ గా మనకు ఒక క్లియర్ విజన్ వస్తుందండి. మనం మీటింగ్ వినడం వల్ల ఒక క్లియర్ విజన్ వస్తుంది. మీటింగ్ లో లీడర్స్ చెప్పే విషయాలు, మనం ఎటువైపు వెళ్ళాలి, మనం ఎక్కడ ల్యాగ్ లో ఉన్నాము, ఎక్కడ వెనకబడి ఉన్నాము, ఈ అన్ని విషయాలు కూడా లీడర్స్ డిస్కస్ చేస్తుంటారు. సీనియర్స్ చాలా మంది ఉన్నారు మనకి ఇక్కడ.
అదేవిధంగా అప్డేట్స్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ మనం చెప్పుకున్నాం పిగ్మీ అకౌంట్స్ గురించి. సో ఈ రోజు మీటింగ్ జాయిన్ అవ్వనటువంటి వ్యక్తులు ఈ అప్డేట్ మిస్ అయినట్టే. అఫ్ కోర్స్ ఇది మీటింగ్ రికార్డ్ చేసి మనం పెడతాం. ఇన్ కేస్ మీటింగ్ రికార్డ్ ఆప్షన్ లేకపోతే ఏంటి పరిస్థితి? సో అదే విధంగా కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను ఇందాక మీటింగ్ స్టార్టింగ్ లో చెప్పా, రేపు రాత్రి 7-8 గంటలకి సేమ్ టైంలో మన మీటింగ్. ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచే మినిమం 10,000 నుంచి మంత్లీ 50,000 ఏ విధంగా సంపాదించుకోవాలి ఫస్ట్ మన వాళ్ళకే చెప్తానన్న. ఈ మీటింగ్ మిస్ అయిన వాళ్ళకి ఆ పాయింట్ తెలియదు, అందుకే మీటింగ్స్ జాయిన్ అవ్వమంట. ఇంకోటి మెయిన్ మోటివేషన్, ఎనర్జీ వస్తుందండి. సో సీనియర్స్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు మనకు కూడా మోటివేట్ అవుతాం, సెల్ఫ్ మోటివేట్ అవుతాం. సో ఎనర్జీ కూడా అంటే మనం చేయాలి అన్న ఒక ఇది వేరే వాళ్ళని చూసి. ఇందాక రోజీ మేడం అని చెప్పాం. సో ఆవిడకి కొంత సపోర్ట్ ఇనీషియల్ గా మనం సపోర్ట్ చేస్తే ఆవిడ దూసుకెళ్ళిపోతారు. సో ఆ మోటివేషన్ ఎనర్జీ కోసం మీటింగ్ జాయిన్ అవ్వాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బయట మనం పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఒకలా ఉంటది, మీటింగ్ లో జాయిన్ అయినప్పుడు మనం మాట్లాడితే సో ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఎందుకండి మన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నా ఈ మధ్య కాలంలో. ఫస్ట్ లో చూపించలేదులే కానీ అండర్ విచ్ సార్ ఒక క్వశ్చన్ అడిగారు, ఇది మన RBI లో ఉంటుందా దేని కింద ఉంటుందా అని అడిగినప్పుడు MSCS కింద ఉంటది మనది. సో అవి స్క్రీన్ షేర్ చేసి చెప్పినప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే విధంగా ఫోకస్, డెడ్ లైన్, మనం ఫోకస్ పెట్టి పనిచేసి ఒక డెడ్ లైన్ ని నేనేమనుకున్నాను 2 సంవత్సరాల్లో 10,000 మందిని టార్గెట్ అని అనుకున్నాను అందరి మీద. మీరేమనుకోవాలి? మీ సర్కిల్ కానివ్వండి లేకపోతే మీ ఆలోచన కానివ్వండి, కనీసం నెలకి 10 మందిని పెట్టుకోండి. నెలకి 10 మంది చాలా ఈజీ అండి. సబ్జెక్ట్ నేర్చుకోండి ముందు. ఈ రోజు జాయిన్ అయిపోయి మార్కెట్లోకి వెళ్ళొద్దు, పొరపాటున దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే సొసైటీ నుంచి ప్రజల నుంచి ఎదురయ్యేటువంటి ప్రశ్నలకి మనం ఆన్సర్ చెప్పలేకపోతే మనకి కాదు అది బ్యాడ్, సంస్థకి బ్యాడ్. సంస్థ జెన్యూన్, మన దగ్గర సబ్జెక్ట్ లేకపోవడం వల్ల మనం వెనకబడుతున్నాం. సో మీటింగ్స్ జాయిన్ అవడం వల్ల సబ్జెక్ట్ అవుట్ వస్తుంది. నెక్స్ట్ నెట్వర్క్, ఖచ్చితంగా నెట్వర్క్ అనేది పెరిగిద్దండి. ఉదాహరణకి సతీష్ గారు ఉన్నారు, శ్రీరాము చిట్స్ లో వర్క్ చేస్తున్నారు. ఇంకొక ఎవరికో ఏదన్నా అవసరం వస్తుంది. సో నెక్స్ట్ శ్రీరామ్ అనగానే మనకు సతీష్ గారు గుర్తొస్తారు. అలాగే సతీష్ గారి ద్వారా చాలా మందికి మన ఫౌండర్స్ కి హెల్ప్ చేయడం జరిగింది. సో నెట్వర్క్ అనేది పెరిగిద్ది ఎవరు ఏ సిస్టమ్ లో ఉన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ నల్గొండలో ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, వాళ్ళని మనం రీచ్ అవుట్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అని. సో అదే విధంగా భవిష్యత్తుకు మార్గం. ఫైనల్ గా మీటింగ్ విన్న ప్రతిసారి కూడా ఖచ్చితంగా మనం ఒక స్టెప్ ముందుకు వేస్తామండి. ఎందుకంటే మీటింగ్ లో చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తాం కాబట్టి అదే మన భవిష్యత్తుకి మూలాధారం. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. రైట్ టీమ్. సో పిగ్మీ అకౌంట్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా బేసిక్ గా పిగ్మీ అకౌంట్స్ చేసుకుంటే మీకే బెనిఫిట్ అండి, నాకేమి బెనిఫిట్ ఉండదు. నాకు పైసానో 1/2 పైసానో వస్తుందేమో. సో మీరు 1,00,000 షాపులు చేసినా సరే నాకు 1000 రూపాయలు కూడా వస్తుందో రాదో తెలియదు. ఇది మీకే బెనిఫిట్. యా గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. జియో మీద మన అంబానీ వాళ్ళు ఉన్నారు కదండి, ఒక 0.001% వేసుకున్న మిలియన్స్ లో ఉంటుంది, ట్రిలియన్స్ లో ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. ఎవ్రీ టు బి బెనిఫిటెడ్ అండి హియర్. అంటే ఈ క్రియేట్ చేసినటువంటి సిస్టమ్ అంటే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ ఇన్ ఫీల్డ్ ఆఫీసర్ వాట్ ఎవర్, ఏ క్యాడర్లు ఉన్నా ఏంటున్నా. సో ఆర్గనైజేషన్ కి లాభం ఉంది, మనకు లాభం ఉంది, ఎట్ ద సేమ్ టైం మన కస్టమర్ కి కూడా లాభం ఉంది. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. అంటే ఫీల్డ్ ఆఫీసర్ బాగా ఎక్కువ బెనిఫిట్ పొందుతాడు, డెవలప్మెంట్ ఆఫీసరే ఫీల్డ్ లోకి వస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ పొందుతాడు. అదే దుర్గా ప్రసాద్ గారు, KVS. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. 5,000 రూపాయల బాండ్ కొరియర్ జరిగిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పెట్టేశాను, బాండ్ కూడా పెట్టేశాను. అయితే చాలా లెంతీ నేమ్, బాగా లెంతీ, SVSN శాస్త్రి. అవునండి, మన విజయనగరం రవికుమార్ రెఫరల్. రాకింగ్ అండి, బాగా చేస్తారు. అవును సార్. బాగుంది సార్. ఇవాళ ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. పిగ్మీ అకౌంట్స్ మీద మంచి అవగాహన కలగ చేశారు, చాలా బాగుంది. చిన్న విషయం చెప్తాను వినండి. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి పిగ్మీ మీద చాలా ఫైట్ చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యారో, మీరు ఎక్కడి నుంచి వచ్చే బ్యాక్గ్రౌండ్ ఎక్కడ? సేమ్ మన గోదావరి అర్బన్ లో
కొన్ని పిగ్మీ అకౌంట్స్ ఉన్నాయి, అక్కడ లోన్స్ ఇస్తారా ఎవరా సెకండరీ కానీ. సో అవునండి. మీకు కొంచెం అంటే సపోర్ట్ గా ఉంటుందన్న ఉద్దేశంలో, చాలా మందికి సపోర్ట్ గా ఉంటుందన్న ఉద్దేశంలో కొంచెం క్విక్ గా చేసాం ఇది. ఇప్పుడు మీరు ఎంటర్ ఎన్ని రోజులు అవునండి. అయిందండి నేను వచ్చి 15 రోజులు అవుతుంది సార్. అంతా? 15 రోజులు. 15 days. మేము ఇది ఆ, ఏప్రిల్ నుంచి పోరాడుతున్నాం, ఏప్రిల్ మే. మీరు వచ్చిన 15 days అవునండి. తెప్పి. సో దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. మీ ఓకే ఏరియాలో సార్. మీరు అన్నారు సార్ పిగ్మీ అకౌంట్లు చాలా ఉన్నాయి సార్, నేను చాలా చేయగలను అన్నారు. ఓకేనా? అవునండి. అవును సార్. మీరు దాదాపు ఒక 1000 అకౌంట్లు ఈజీగా చేయొచ్చండి. అక్కడ 1000 అకౌంట్ ఈజీగా చేయొచ్చు. మీ ఇన్కమ్ నెలకు 4 లక్షలు 5 లక్షలు కూడా తీసుకొచ్చండి, ఓన్లీ ఆన్ ద అవును పిగ్మీ. సార్. నేను చెప్పి అవును సార్. ఓకేనా? ఓన్లీ ఆన్ ద పిగ్మీ. ఓకే సార్. మినిమం 3 lakhs అండి ఆ ఏరియాలో. ఎందుకంటే ఓకే ఎవరు సార్. లేరు మీకు ఆ ఏరియాలో. వైజాగ్ లో మీకు కాంపిటీటర్ ఎవరు లేరు. యు ఆర్ హ్యావింగ్ అవును. గుడ్ డిస్కషన్ ఇన్ దిస్, అవునా కదా? సో అవును ఈజీలీ సార్. ఈజీగా చేయొచ్చండి. ప్లీజ్ యూటిలైజ్ అలాగే దిస్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సూర్యాబాయ్ 100 CR. డల్గా ఉన్నారు ఏదో ఈరోజు కేవీఎస్ గారు. ఏమి లేదు సార్, మామూలే సార్. అంటే ఏమి లేదు, పిగ్మీ అకౌంట్స్ మనకి ఆల్రెడీ మార్కెట్ లో, అంటే బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా ఓన్లీ రెప్కో బ్యాంక్ లో మాత్రమే ఉంటుంది సార్. అవును. ఎక్కడా కూడా మనకి వేరే బ్యాంకింగ్ సెక్టార్ లో ఎక్కడా మనకి పిగ్మీ అకౌంట్లు ఉండవు. ఓన్లీ వన్ అండ్ బ్యాంక్, ద రెప్కో, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండి. వాళ్ళు ఓపెన్ చేస్తారు, బట్ వాళ్ళు 100 days తర్వాత ఇస్తారు. బట్ లోన్ అనేది కాంప్లికేషన్, అక్కడ బాగా కాంప్లికేషన్. అవును. ఎందుకంటే నేను మార్కెట్ లో చూస్తున్నాను కాబట్టి, మాకు వైజాగ్ లో 3 బ్రాంచెస్ ఉన్నాయి రెప్కో బ్యాంకు, మనం ఎన్ఐడి బ్రాంచ్, అలాగే మనకి స్టామటాక్స్ బ్రాంచ్ అవి కూడా ఉన్నాయి. సో మనం కంపారిటివ్ గా మార్కెట్ లో చూసున్నాం కాబట్టి, మనం మల్టీ లెవెల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి, యూటిలైజ్ చేసుకుంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. అవును. నో డౌట్ ఎట్ ఆల్ సార్. సో మనం మంత్లీ ఆర్డీలు చేసుకుంటామా, డైలీ పిగ్మీస్ చేసుకుంటామా అంటే, డైలీ పిగ్మీస్ అనేది ఒక ఫీల్డ్ వర్క్ లా ఉంటుంది. బట్ మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ, రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకుండా కరెక్ట్ గా వర్క్ చేసుకుంటే మోర్ ఎనఫ్ సార్. డైలీ 10,000 20,000 కట్టే అంటే కస్టమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అంటే మార్కెట్ ఎట్లా ఉంటుందంటే, ఒక పెద్ద వ్యాపారస్తుడు పెద్దగా కడతాడు, చిన్న వ్యాపారస్తుడు చిన్నగా కడతాడు. ఏ ఆఫీస్ కడతాడంటే, ఇందులో సేవింగ్ గురించి ఏం ఆలోచించడు, బట్ లోన్ గురించి ఆలోచిస్తాడు. బికాస్ ద లోన్ వాడు బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం. అదండి మంచి ఆపర్చునిటీ సార్, మనం యూటిలైజ్ చేసుకుంటే అంత హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూర్యాబాయ్ 100 CR. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. సూర్యాబాయ్ సార్ 100 గుడ్ ఈవినింగ్. CR. గుడ్ ఈవినింగ్ సార్ నరసింహారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సూర్యప్రకాష్ పిఠాపురం. సార్ మహేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సార్ మార్కెట్ లో మరి డైరెక్ట్ సెల్లింగ్ లో మనం కోట్లు సంపాదించాలని ఒక మంచి ఆలోచనతో ఎన్నో రోజులుగా మనం వర్క్ చేస్తున్నామండి. సో మరి కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరి సక్సెస్ అవ్వలేని వాళ్ళందరికీ కూడా ఒక రైట్ ప్లాట్ఫామ్ అనేది మరి తీసుకొచ్చారు సార్. మీ ద్వారా ఇది పరిచయం అయినందుకు నాకు చాలా హ్యాపీ. సో రేపటి నుంచి నేను స్టార్ట్అప్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన నరసింహారెడ్డి గారికి, అలాగే మన మహేష్ గారికి, అలాగే గ్రూప్ లో ఉన్న ప్రతి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాష్ గారా? సూర్యాబాయ్ ప్రకాష్ గారా? సార్ సార్ మహేష్ గారు, ప్రకాష్ గారు వచ్చేసి ఆదిత్య విద్యా సంస్థలు మొత్తానికి అడ్మిషన్ డిపార్ట్మెంట్ సార్ చూస్తారు. నిన్న మనం కార్లు వచ్చినప్పుడు గుర్తు చేశాను మీకు. ఎస్, అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండి అని చెప్పిన నేను రావనుకుంటా ఉన్నా ఆదిత్య. ఎస్, అది కాకినాడ మన ఏమంటారు ఏలూరు నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ పెద్ద మీకు ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కూడా ఏలూరులో ఉన్నాయి కదా సార్ ప్రకాష్ గారు? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. చూసారా, నెట్వర్క్ మీటింగ్ కి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే, కాకినాడ విద్యా సంస్థలో డిస్కౌంట్ కావాలంటే సూర్యాబాయి ప్రకాష్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీరామ్ ఫినాన్స్ లో, శ్రీరామ్ చిట్స్ లో ఏదైనా వర్క్ కావాలంటే సతీష్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఏదైనా స్కూల్లో అడ్మిషన్ గురించి కావాలంటే ఇంకొక టీచర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా నెట్వర్క్ బిల్డ్ అయిద్దండి. మీటింగ్ కి రమ్మనేది ఏంటంటే సరదాగా ఎవరి టైం వృధా చేయడానికి కాదు యాక్చువల్ గా. సో ఫైనల్ గా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మీటింగ్ క్లోజ్ చేసేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్కి రండి. మీటింగ్ వింటేనే మనం లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తాం. మీటింగ్ వినకపోతే ఆ లక్ష్యం, ఆ విజయం మనల్ని వదిలి వెళ్ళిపోద్ది.
సింపుల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. జై సిసిఎల్, గుడ్ నైట్. జై ఇండియన్. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టీమ్. గుడ్ నైట్.